మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరట మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనము ప్రకటన గ్రంథం గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఆరవ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. దయచేసి 6వ అధ్యాయాన్ని చదువుకున్న మనము ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. దయచేసి మరలా మీరు ఎవరన్నా ఈ సమయంలో లేఖన భాగాన్ని తీసి ఉంటే చక్కగా వినపడేటట్టుగా చదవండి. ఎందుకంటే మీరు బైబిల్ చదువుతున్నారా లేదా అనేది మీరు చదువుతున్నప్పుడు అర్థమైపోతూ ఉంది. కాబట్టి దయచేసి నేను చాలాసార్లు మాట్లాడుతున్నాను, బైబిల్ చదవండి. ఒకవేళ మీరు ఇంగ్లీష్ మీడియం అయితే కొంచెం ఇబ్బందికరంగా ఉంటే దాన్ని ప్రభు క్షమిస్తాడు. కాబట్టి దయచేసి తెలుగు బైబిల్ కూడా మీరు చదవండి, తప్పులు చదవబాకండి. కాబట్టి ఈ సమయంలో మీరందరూ కూడా సమయాన్ని దేవుని కొరకు కేటాయించండి. చదువుదాం మా లేఖన భాగం. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి స్థానములు తప్పెను. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళ జాల కలిగిన వాడు ఎవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రె పిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, ఈ సమయంలో మనము ఎన్ని ముద్రల గురించి మనం చూసామ్మా? ఇప్పటి వరకు ఎన్ని ముద్రల గురించి చూసాం? 5 ముద్రల వరకు చూసాం. ఆయన ముద్ర విప్పినప్పుడు, ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు తిప్పబాకండి, చెప్పండి. మీరు బ్రెయిన్లో ఫీడ్ అయిపోండి. అలా ఎగ్జామ్ ఉంది కదా, మరలా మనకి ఎగ్జామ్ ఉంది కాబట్టి దయచేసి నేను చాలా మిమ్మల్ని నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకనంటే మీరు సీరియస్గా మొహం పెట్టి అలా చదివినా కానీ నేను ఒప్పుకోను. ఎందుకంటే దయచేసి మొదటి ముద్ర విప్పినప్పుడు ఏం జరిగిందమ్మా? మొదటి ముద్ర విప్పినప్పుడు ఏం జరిగింది చెప్పు. తెల్లని గుర్రం వచ్చింది. అది చెప్పాలి మీరు. తెల్లని గుర్రము వచ్చింది. ఇది మరలా నేను ఎందుకు మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నానంటే మీకు కొంతమంది మీలో ఈ మధ్య కాలంలో మిస్ అయ్యారు. కాబట్టి వారి కొరకు నేను 6వ ముద్ర, చివరి ముద్ర, ఇది విప్పుతూ ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు భూమి మీద సంభవింపబోతున్నాయో అవి మనం తెలుసుకోబోతూ ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో మొదటి ముద్ర విప్పినప్పుడు ఏం జరిగింది? తెల్లని గుర్రం ఉంది. ఆ గుర్రం మీద ఒకడు కూర్చున్నాడు. వీడు ఎలాంటి వాడు? ధర్మ విరోధి అని వీడికి ఒక పేరు పెట్టబడింది. కాబట్టి ఆయన 2వ ముద్ర విప్పినప్పుడు ఇంకొకడు కనిపించాడు. ఆయన రమ్ము అని పిలవగానే ఏంటి, ఎవరు కనిపించారు? ఇప్పుడు ఎర్రని గుర్రం కనిపించింది. ఆ ఎర్రని గుర్రము దేనికి గుర్తు? మంటకు లేదా యుద్ధానికి అది గుర్తుగా కనబడుతుంది. 3వ ముద్రను మనం చూసినప్పుడు ఏం కనబడింది? నల్లని గుర్రం మనకు కనబడింది. ఆ నల్లని గుర్రము దేనికి? న్యాయ వ్యవస్థకు సాదృశ్యము లేదా అన్యాయ వ్యవస్థకు సాదృశ్యము అని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రియమైన వారలారా, 4వ ముద్ర విప్పిన తర్వాత ఏం జరిగింది? ఏం గుర్రం కనబడింది? పాండుర వర్ణము కలిగిన గుర్రం కనబడింది. ఈ పాండుర వర్ణము అంటే ఎలాగా మిక్స్ అయి ఉంటుంది? అది ఆకుపచ్చ, పసుపు పచ్చలో కనబడుతూ ఉంది. ఇది చాలా విచిత్రమైనది. కాబట్టి ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఇది విచిత్రమైనది కాబట్టి, ఇది ఎక్కడ కనబడని గుర్రం కాబట్టి
ఈ గుర్రానికి ఒక పేరు ఉంది. ఆ గుర్రం మీద ఉన్న వాడికి ఏంటి వాడి పేరు? మృత్యువు అంట, పాతాళ లోకం అంట, లేకపోతే మృత్యువు వాని పేరు. అయితే ప్రియమైన వాళ్ళరా, 5వ ముద్రను ఆయన విప్పినప్పుడు ఎవరు కనిపించారు? ఎవరు కనిపించారు 5వ ముద్ర? పర్లేదు, చూస్తున్నారుగా, చెప్పండి. అయ్యన్న చెప్పండి, చూసానా చెప్పండి. హతసాక్షులు ఎక్కడున్నారు? వారు బలిపీఠము కింద ఉన్నారు. బలిపీఠం అంటే ఏంటి? బలిపీఠం అంటే ఇదే. ఈ బలిపీఠం మీద దేవుడు మాట్లాడేటువంటి స్థానమే బలిపీఠం. దేవుడు మన అర్పణలు, మన ప్రార్థన స్వీకరించే స్థలమే బలిపీఠం. కాబట్టి పరలోకంలో బలిపీఠం ఉంది. భూమి మీద వధించబడినటువంటి వారి ఆత్మలు ఎక్కడున్నాయి? వారి రక్తం ఎక్కడుంది? ఆ బలిపీఠము కింద ఉందంట. ఈ బలిపీఠము యాజ్టీజ్గా ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఇప్పుడు భూమి మీద క్రీస్తు నామమును బట్టి వధించబడినటువంటి ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి లేదా సేవకుని యొక్క ఆత్మలు ఎక్కడుంటాయి? ఇప్పుడు ఎక్కడుంటాయి? మా పరలోకంలో ఆయన బలిపీఠము దగ్గర ఉంటాయంట. మీరు అర్థం చేసుకోవాలి. క్రైస్తవుని యొక్క మరణము లేదా క్రైస్తవుని యొక్క హతసాక్షి అవుతున్నాడు కదా, ఆ వ్యక్తి యొక్క ప్రాణము, ఆత్మ దేవుడు ఊరకనే విడిచిపెట్టని లోకాన్ని గుర్తుపెట్టుకోవాలి. వారు చచ్చిపోతున్నారు ప్రభు కొరకు అనంటే అది ఆషామాషి విషయం కాదు. ఎందుకు అనంటే ఈ లోకానికి వచ్చే పరిస్థితులు వేరు. దేవుని బిడ్డల్ని తాకితే ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి ఉపద్రవాలు రాబోతున్నాయో రాబోయే దినాల్లో మీరు చూడబోతూ ఉన్నారు. ఆయన అంటాడు కదా, మిమ్మల్ని ముట్టినవాడు నా కనుపాపను ముట్టినవాడు అని అంటాడు కదా. ఇప్పుడు ఆయన కనుపాపని ముట్టితే జరిగే పరిణామాలు ఎలాంటివి? వీరితో మాట్లాడుతున్నారు. వీరు బలిపీఠము కింద కూర్చున్నటువంటి దేవుని ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి. ఆయన 5వ ముద్ర విప్పిన తర్వాత, నాదా సత్యస్వరూపి, నీవే సత్యము, నీవే న్యాయము, నీవే ధర్మము, నీవే మరణాన్ని జయించిన వాడవు, నీ నామము నిమిత్తము మేము వధించబడిన గొర్రెలముగా మార్చబడ్డాం. ఇప్పుడు మాకు న్యాయము కావాలి. అయ్యా, ఏంటి ఆ న్యాయము అనంటే, వాస్తవంగా చెప్పాలి అనంటే ఆయన కొరకు హతసాక్షులుగా మార్చబడ్డటువంటి అనేక మంది ఆత్మలు అక్కడ ఘోషిస్తూ ఉన్నాయి. చిన్న వయసులో చంపబడ్డారు, యవన కాలములో చంపబడ్డారు, నడి వయస్సులో చంపబడ్డారు. వీరికి ఎన్ని కోరికలు ఉంటాయండి? ఎన్ని ఆశలు ఉంటాయి? ఏ రోజన్నా మనము చంపబడిన సేవకుని కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నామా? జైళ్లలో ఉన్న సేవకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నామా? హింసలు పడుతూ ఉన్న సేవకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నామా? ఎంతకాడికి మన ప్రార్థన ఎలాంటిదంటే, మా బిడ్డలు ఫారిన్ వెళ్ళాలి, ప్రార్థన చేయండి. మా బిడ్డలు ఫలాని చదువు చదవాలి, ప్రార్థన చేయండి. మా బిడ్డలు ఇదిగోండి ఇంత స్థితిలో ఉండాలని మేము చూస్తూ ఉన్నాం, ప్రార్థన చేయండి. నాకు అనారోగ్యం ఉంది, ప్రార్థన చేయండి. లేదా నా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, ప్రార్థన చేయండి. లేదా నా యొక్క పరిస్థితులు ఇలా ఉన్నాయి, ప్రార్థన చేయండి. మంచిదే, దీన్ని నేను కాదన్నా. అట్లా ఇవన్నీ కూడా మీ అవసరతలే. ఈ అవసరతల కొరకు ప్రార్థన చేయాలి. కానీ మీరు ప్రార్థన చేయవలసిన విషయాలను ప్రక్కన పెట్టేస్తున్నారు కంప్లీట్గా. ఏంటి? ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసినప్పుడు మన కొరకు, మన కుటుంబం కొరకు అసలు ప్రార్థన చేయకూడదు. ఏం చేయాలి? నా బిడ్డ ఫారెన్లో ఉండాలని కోరుకుంటున్నావు, ఓకేనా? నా బిడ్డ ఈ స్థితిలో ఉండాలని కోరుకుంటున్నావు, కానీ నా బిడ్డ, నేను, నా భార్య పరలోకంలో ఉండాలనే విషయాన్ని మర్చిపోతున్నావు. నేటి క్రైస్తవ సమాజం ఎలా ఉందంటే, ఫారిన్కి వెళ్ళడం తప్పని నేను చెప్పట్లా, మళ్ళీ తప్పుగా అపార్థం చేసుకోకండి నా మాటల్ని. మళ్ళీ సార్ ఏంది మీరు మా వాడి కొరకు ప్రార్థన చేయమంటే మళ్ళీ చెప్పేస్తున్నారు ఏంటి అని అనుకోబాకండి. మంచిదే, వాడు ఒక మంచి కాలేజీలో చదవాలి, మంచి డ్రీమ్ మంది, వాడి డ్రీమ్ కూడా అదే, దేవుడు ఇస్తాడు. బట్ దానికంటే ముందుగా మనం చేయవలసిన ప్రార్థన ఏంది? దేవుడు ఇస్తాడు అంతే. ఆయన ఎవరిని ఏ స్థితిలో ఉంచాలో మీరు అనుకున్నారా? ఈరోజు జెన్కోలో ఉంటామని మీరు అనుకున్నారా? ఎవరన్నా జెన్కోలో మీకు ఉద్యోగాలు వస్తాయని అనుకున్నారా? వాస్తవం చెప్పాలంటే ఒక్కొక్కరిని కదిలిస్తే ఒక్కొక్క పరిస్థితి ఏమని మాట్లాడతారు. ఒక వ్యక్తిని ఈ మధ్యకాలంలో కలిసాను నేను, మంచి ఆఫీసర్ క్యాడర్లో ఉన్నాడు. మాట్లాడుతూ ఉంటే అతను నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, అన్న నేను పేదవాళ్ళ పరిస్థితులు, అతను అన్యుడు, నేను పేదవాళ్ళ కష్టాలు పరిస్థితులు నాకు తెలుసన్నా అని మాట్లాడాడు. ఎలా తెలుసు? మీరు స్టేజ్లో ఉన్నారు కదా, ఎలా తెలుసానంటే ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మా కుటుంబంలో ముగ్గురు ఉంటే నేను ఒక్కడినే చదువుకున్నాను, మా పెద్దన్న చిన్నన్న పొలం పనులు చేస్తున్నారు, నేను ఒక్కడనే చదువుకున్నాను, అక్క ఉంది, అక్క కూడా పెద్దగా ఏం చదువుకోలేదు, నేను ఒక్కడనే చదువుకున్నాను, నేను ఈరోజు ఒక మంచి స్థితిలోకి వచ్చాను.
బట్ నేను ఒకానొక టైంలో ఇదే నెల్లూరులో చదువుకోవడానికి వచ్చినప్పుడు నేను కరెక్ట్గా ఆర్టీసీ దగ్గర దిగిన తర్వాత మా కాలేజీ పొలం దగ్గర ఉంది కదా, ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళడానికి 5 రూపాయలు నా జేబులో ఉండేవి. టౌన్ సర్వీస్ ఎక్కితే 5 రూపాయలు అయిపోతాయి. మరలా సాయంత్రం వరకు నేను ఏం తినాలన్నా ఇదే తినాలి ఈ 5 రూపాయలతోనే. మళ్ళీ సాయంత్రం నేను ఇంటికి వెళ్ళేటప్పటికి బస్ పాస్ ఉంటుంది నాకు, ఎలాగో బస్కి వెళ్ళిపోతాను నేను. కానీ ఈ 5 రూపాయలే, అందుకని ఈ డబ్బులు అయిపోతాయని ఆ వాల్ పోస్టర్ని ఈ పోస్టర్ని చూసుకుంటా ఆ యాడ్లు చదువుకుంటా వెళ్ళేవాడిని అన్నా. నేను 5 రూపాయలకి అంత కష్టపడ్డవాడిని అన్నా. ఈరోజు ఎదుటి వ్యక్తి కష్టాన్ని నేను అర్థం చేసుకోలేనా అని మాట్లాడాడు. నిజంగా చెప్పాలి అని అంటే ఈరోజు మీరందరూ కూడా ఈ స్థితిలో ఉన్నారంటే మీ జ్ఞానమో మీ తెలివో లేకపోతే మీ చదువో అని అనుకుంటే అది చాలా పొరపాటు. అది దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఏందో తెలుసా? ఏంటి? గనులను ప్రక్కన పెట్టి దీనులను ఆయన పైకి లేపుతాడంట ఆయన. అవునా? గనులు వాస్తవం చెప్పాలంటే ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో కూడా చూస్తున్నారు కదా మీరు, చాలామంది అద్భుతంగా ఇంగ్లీషు వాళ్ళ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉందండి, ఎక్సలెంట్గా ఉంటుంది వాళ్ళది. కానీ వారు ఏం చేస్తున్నారు? ఒక చిన్న గోసి పెట్టుకొని వాడు పిచ్చోళ్ళ గడ్డం పెంచుకొని పేపర్లు చదువుకుంటా చించేస్తా చంకలో పెట్టుకుంటా తిరిగి వెళ్తా ఉన్నాడు. ఏందిరా అంటే వాడు పిహెచ్డీలు చేశారు, వాళ్ళు మహాజ్ఞానులు, వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయారు. కానీ వాళ్ళతో పోల్చుకుంటే, వాళ్ళ జ్ఞానంతో పోల్చుకుంటే నీ జ్ఞానం ఎంత, నీ పరిస్థితి ఎంత? కానీ ఈరోజు దేవుడు మనల్ని స్థితిలో ఉంచాడంటే దేవుడి ఉద్దేశం అది. కాబట్టి ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ సమయంలో మనం ప్రార్థన చేయవలసింది ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? చాలామంది ఏమని చెప్తుంటారంటే, నేను ఈ మధ్యకాలంలో హౌస్ విజిటింగ్కి వెళ్ళిన తర్వాత చాలామంది నేను ప్రేయర్ రిక్వెస్ట్లు రాసి ఇవ్వండి అని అడిగాను. ఓకే, అనారోగ్యముతో ఉన్నవారు, ఆ పరిస్థితులు బాగలేని వాళ్ళు మంచిదే. చాలామంది రాసినటువంటి ఇదేంటంటే, మా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి, పిల్లల కొరకు. మీరు చెప్పినా చెప్పకపోయినా మీ ముఖాలన్నీ నాకు తెలుసు. కొంతమంది పేర్లే తెలుసు, మిగతా వాళ్ళ ముఖాలన్నీ నాకు తెలుసు. వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను. మీరు చెప్పనవసరం లేదు. మీరు చేస్తున్నారా? అసలు ఆ బిడ్డల కొరకు మీరు సమయాన్ని కేటాయిస్తున్నారా? పాస్టర్ గారు మా వాడి కొరకు ప్రార్థన చేయండి, మా పాప కొరకు ప్రార్థన చేయండి. ఏ రోజున్నా వారానికి ఒక రోజు భార్యాభర్తలుగా కలిసి కుటుంబంతో కూర్చోబెట్టుకొని ఒక దినమున ఉపవాసం ఉండి నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నావా? నా ప్రశ్న ఇది. మనం ప్రార్థన చేయం, చర్చికి వెళ్తాం, వాక్యం చెప్పింది వింటాం, అబ్బా మా పాస్టర్ గారు భలే చెప్తాడండి వాక్యం అని చెప్తాం. తర్వాత ఆ బైబిల్ పక్కన వేసేస్తాం, ప్రార్థన చేయం. నేను అందరి గురించి మాట్లాడలేదు. ఒకవేళ మీలో ఇట్లాంటి వారు ఉంటే దయచేసి సరిదిద్దుకోండి. దేవుని కొరకు వారములో ఒకరోజు సమయాన్ని కేటాయించండి. ఆ రోజు మనం కూర్చొని కుటుంబంతో పాటు కూర్చొని, దేవుడు నాకు ఈ స్థితి ఇచ్చాడు. దావీదు మహారాజు అన్న మాట ఏందో తెలుసా? అయ్యా, నీవు నన్ను ఇంతగా హెచ్చించడానికి నేను నా కుటుంబము ఏ పాటిది. మా అన్నలు మిలిటరీలో పనిచేస్తూ ఉన్నారు, 3 అన్నలు. అయినా కానీ మా కుటుంబం హెచ్చించబడలా. నేనైతే గొర్రెల దొడ్లో ఉన్నాను, అయినా నేను హెచ్చించబడలా. నన్ను చూసావు, నా హృదయాన్ని చూసావు. దావీదు మహారాజు దగ్గర ఉన్నటువంటి ఆలోచన మన దగ్గర ఉండాలి. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ రోజు నుంచి మన సమస్యలు ఎన్ని ఉన్నాయో తెలుసా? భారతదేశంలో ఎన్ని సమస్యలు ఉన్నాయండి? నేను రికార్డ్ చేయబడుతుంది కాబట్టి చాలా చెప్పలేకపోతున్నాను. నేను ఎన్నున్నాయి? 10,000 మంది సేవకులు పైనే జైళ్లలో మగ్గుతూ ఉన్నారంట. ఎప్పటికీ తెలియదు. వాళ్ళతో మనకు పనిలే. నార్త్ సైడ్ వెళ్తే సంఘాల్లో ఆరాధన జరిగేటప్పుడు వీళ్ళు కొడుతూ ఉన్నారు, విశ్వాసులను కొడుతున్నారు, చిన్న బిడ్డలను కొడుతున్నారు, సేవకులను కొడుతున్నారు. అది మాకు అక్కర్లే. మిషనరీలుగా అనేక మంది వెళ్తూ ఉన్నారు. దక్షిణ భారతదేశం అంటే మన ప్రాంతం నుంచి, అంటే ఆంధ్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక ఈ ప్రాంతాల నుంచి నార్త్ ఇండియాకి, మన దేశంలోనే వేరే ప్రక్కకి వెళ్ళి అక్కడ వారు స్వార్థ ప్రకటించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని చంపేస్తాము అని మాట్లాడుతూ ఉన్నారు. వారు తిరిగి వస్తారా లేదా అనే విషయాన్ని ప్రక్కన పెడితే వారు ప్రాణాలకు తెగించి వెళ్ళిపోతూ ఉన్నారు. వారి కొరకు ఎవరన్నా ప్రార్థన చేస్తూ ఉన్నారా? మనం ఎవరి కొరకు ప్రార్థన చేస్తాం? మా అబ్బాయి, మా అమ్మాయి అయిపోయింది వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళకి చదువులు కంప్లీట్ అయిపోయాయి, వారికి మంచి ఉద్యోగాల కోసం ప్రార్థన చేస్తాం. తర్వాత మంచి భార్యలు, మంచి భర్తల కొరకు ప్రార్థన చేస్తాం. తర్వాత గర్భఫలం కొరకు ప్రార్థన చేస్తాం. తర్వాత పుట్టిన వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం. ఇంతేనా క్రైస్తవ జీవితం అంటే? ఇంతేనా? రక్షించబడిన విశ్వాసి ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? అయ్యా, నేను రక్షించబడ్డాను, నా భర్త కొరకు ప్రార్థన చేస్తున్నాను,
ఆయనకి రక్షణ లేదు. నా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను, వారికి రక్షణ లేదు ప్రభువా. వారి రక్షణ గురించి నువ్వు ప్రార్థన చేయి. ఫస్ట్ వారి విశ్వాసము బలపడడం కోసం ప్రార్థన చేయండి. నేను అనుకున్నాను, ఎవరో ఒకళ్ళు రాశారు అనుకుంటా, నేను ఏ కాలనీలో అది కూడా రాసింది, ఎవరో రాశారు, ఆత్మీయంగా నేను బలపడాలని ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని రాశారు. ఒకే ఒక్కళ్ళు రాశారండి, మిగతా వాళ్ళందరూ సమస్యలు రాశారు. మంచిదే, మీ సమస్యల గురించి నేను ప్రార్థన చేస్తాను. బట్ మనం చేయవలసిన ప్రార్థన ఎలాంటిది? మన కుటుంబాల్లో మనం ఎలా జీవిస్తూ ఉన్నాం? ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఎప్పటికీ మనం మారని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం. మనకు ఒక బార్డర్ గీసుకుంటున్నాం, దాంట్లోనే జీవించేస్తున్నాం. నా కొరకు, నా కొరకు, నా కుటుంబం కొరకు, నా భర్త కొరకు, నా బిడ్డల కొరకు, నా భార్య కొరకు. కానీ ఈరోజు దేవుని కొరకు పని చేస్తామనేటువంటి వారు చాలా అరుదుగా కనబడుతూ ఉన్నారు. దేవుని కొరకు ప్రయాసపడతామనేవారు చాలా అరుదుగా కనబడుతూ ఉన్నారు. ఈరోజు పరిస్థితి ఏంటో తెలుసా? 10,000 మంది సేవకులు ఒక భారతదేశంలోనే జైలులో మగ్గుతున్నారని ఒక అంచనా. 10,000 మంది పైన. వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు ఇంకా లెక్క. ఈ మధ్యకాలంలో మరలా చట్టాలు చేస్తున్నారు. 12 రాష్ట్రాలకు మరలా సుప్రీంకోర్టు నోటీస్ పంపించింది. మీరెందుకు ఇలాంటి చట్టాలు చేశారు? యేసుక్రీస్తు సువార్త గురించి ప్రకటించకుండా ఉండడానికి మీరు ఎందుకు ఈ చట్టాలు చేశారు? తగిన కారణాలు మాకు చెప్పండి. వారు 12 రాష్ట్రాలకి మరలా తిరిగి నోటీస్ పంపించారు. అదేమవుతుందో తెలియదు, మనకు అవసరం లేదు. అక్కడ 12 అయిపోయాయంటే నెక్స్ట్ మనయే మిగతాయి. వాటి గురించి మనకొద్దు. మనం ఎక్కడికి వెళ్ళినా అందరం ఉండాలి, మన కుటుంబం అంతా ఉండాలి, మనమే తినాలి, మనమే పడుకోవాలి, మనమే బయటికి వెళ్ళాలి, మనమే ఎంజాయ్ చేయాలి. క్రైస్తవ విశ్వాసిగా ఈ పరిస్థితుల్లో జీవించడానికి నీకు అసలు సిగ్గుందా? నీ బాధ్యతలు ఎన్ని ఉన్నాయి? ఒకరోజు ప్రార్థనకి మోకాళ్ళు లొంగితే 1.5 గంట 2 గంటలు ప్రార్థన చేస్తూ ఉన్నా కానీ నీకు ఆ సమస్యలు గుర్తు రావాలి. నువ్వు ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? నీ దేశం కొరకు ప్రార్థన చేయాలి, నీ సేవకుల కొరకు ప్రార్థన చేయాలి, నీ విశ్వాసుల కొరకు ప్రార్థన చేయాలి, నీ సంఘము గురించి ప్రార్థన చేయాలి, నీ యొక్క దేవుని నామము నిమిత్తము వధించబడబోతున్నటువంటి అనేక మంది సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. దాన్ని ప్రక్కన పెట్టేసాం, మనం కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయాం. మనం పర్లేదులేండి, నా దగ్గరికి రాలేదే శ్రమ, మా సంఘం దాకా రాలేదే శ్రమ అని అనుకుంటూ ఉన్నారు. ఒకరోజు వస్తుంది కంపల్సరీగా. ప్రార్థించకపోతే నువ్వు తప్పకుండా నీ ఇంటి దాకా వస్తుంది ఆ సమస్య. ఈరోజు నుంచి క్రైస్తవ సమాజముగా, క్రైస్తవ సంఘముగా మనం చేయవలసినటువంటి అంశాలు చెప్పాను నేను ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే భారతదేశంలో క్రైస్తవులు ఎవరండి ఇప్పుడు? వాళ్ళు మెజారిటీలా మైనార్టీలా? మైనార్టీ స్థితిలో పడిపోయామంటే కారణం ఏందో తెలుసా? మనం ప్రార్థన చేయట్లేదని దాని అర్థం. మనము ప్రార్థన చేయట్లేదని దాని అర్థం. మనము దేవుని ప్రేమను పంచట్లేదని దాని అర్థం. ప్రార్థన అద్భుతాలు చేస్తుందంట. ఎలాంటి అద్భుతాలు చేస్తుంది ప్రార్థన? ఏలియా ప్రార్థించగా ఏమైంది? ఏలియా ఒక్కడే ఒకవైపు నిలబడ్డాడు. అవునా? ఏలియా ఒక్కడే ఒకవైపు నిలబడ్డాడు. ఎవరి వైపు నిలబడ్డాడు? ఆయన ఒక మాట అన్నాడు, నేను ఎవని సముఖమునందు ఉన్నానో తెలుసా? జీవము కలిగిన దేవుని యొక్క సైన్యము నేను ఒక్కనే చాలు. దేశం మొత్తం ఒకవైపు వెళ్ళిపోయింది, దేశం మొత్తం ఒకవైపు నిలబడింది. ఏలియా వచ్చి ఒక్కడే ఒకవైపు నిలబడ్డాడు, పిలిచాడు దేవుణ్ణి. అద్భుతం జరిగింది అక్కడ. ఈరోజు వారు ప్రార్థన చేయట్లేదు, వీరు ప్రార్థన చేయట్లేదు, వీళ్ళు కూడుకుంటున్నారు, వాళ్ళు కూడుకోవట్లేదు. ఇవన్నీ మనకొద్దు. నీ వరకు నువ్వేం చేస్తున్నావు? ఈరోజు క్రైస్తవ సమాజము నిద్రపోతూ ఉంది కాబట్టి సంఘాల మీద దాడులు. క్రైస్తవ సమాజము ఎలాంటి నిద్రపోతుంది? ప్రార్థన అనేది కంప్లీట్ ప్రక్కన పెట్టేసింది. దేవుని సన్నిధి అనేది కంప్లీట్ ప్రక్కన పెట్టేసింది. కాబట్టి ఏమైపోయింది? దేశం మీదకి అపవాది దండయాత్ర ప్రారంభించాడు. అపవాది కార్యాలనా ఇవన్నీ కాదా? ఇంతకుముందు ఈ కార్యక్రమాలన్నీ చూసారా మీరు? ఇంత కార్యక్రమాలు చూసారా మీరు ఇంతకుముందు? ఏదైనా ఒక ఫెస్టివల్ వస్తే ఇన్ని రోజులు చేసి ఇంత ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎక్కడన్నా ఉన్నాయా? ఇప్పుడు ఎందుకు ఉంటున్నాయి అవి? ప్రతి క్రైస్తవుడు దేశం కొరకు ప్రార్థన చేయాలి. మన ప్రధాని కొరకు ప్రార్థన చేయాలంట, రాష్ట్రపతి కొరకు ప్రార్థన చేయాలంట, సుప్రీంకోర్టు అధినేత కొరకు ప్రార్థన చేయాలంట, న్యాయ వ్యవస్థల కొరకు ప్రార్థన చేయాలంట, పోలీసు వారి కొరకు ప్రార్థన చేయాలంట, తర్వాత మిలిటరీ కొరకు ప్రార్థన చేయాలంట, నేవీ కొరకు ప్రార్థన చేయాలంట, ఎయిర్ ఫోర్స్ కొరకు ప్రార్థన చేయాలంట. ఎన్ని ఉన్నాయండి? ఇంతేనా? ఇంకేమున్నాయి?
ఈ భారతదేశంలో దేవుని కొరకు ప్రయాసపడుతూ, భోజనానికి ఉన్నా లేకపోయినా ప్రయాసపడుతూ వెళుతూ ఉన్నటువంటి అనేక మంది సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. సంఘాలు కట్టబడాలి, సేవ చేయాలి. ఈ దినాల్లో చెప్పనా, నేను 90% మంది నేను చూస్తూ ఉన్నటువంటి సేవకుల్లో 90% మంది నాకైతే దేవుని వాక్యానికి కొంచెం దూరంగా జీవిస్తున్న వారు కనపడ్డారు. నేను ఎవరి గురించి విమర్శించేంత అనుభవం నాకు లేదు, అంత జ్ఞానము నాకు లేదు. రీసెంట్గా నేను ఒకటి చూశాను, అది మీతో చెప్పలేకపోతూ ఉన్నాను. నేను ఒక పక్క సంఘం మీద అన్యులు దాడి చేస్తున్నారు, ఒక పక్క సంఘం మీద అపవాది దాడి చేస్తుంది, ఒక పక్క సంఘం మీద దేశము దాడి చేస్తుంది, ఒక పక్క సంఘం మీద ఈ ఫేక్ పాస్టర్స్ కూడా దాడి చేస్తున్నారు, ఫేక్ విశ్వాసులు కూడా దాడి చేస్తున్నారు, దొంగ సేవకులు దాడి చేస్తున్నారు, సంఘముకు దేవుని నామానికి అవమానం తీసుకొస్తున్నారు. వాడు దొంగ అని తెలియాలంటే మీరేం చేయాలి? ఇప్పుడు దొంగతో ఏకీభవించాలా? ఏం చేయాలి? మీరు ప్రార్థనలో మెలకువ కలిగి, వాక్యములో జ్ఞానము కలిగి, పాస్టర్ గారు మీరు చెప్పింది బైబిల్లో లేదు, ఏం మాట్లాడుతున్నావు, దిగురా కిందకి నువ్వు అని మాట్లాడాలా. అలాంటి విశ్వాసులు సంఘములో ఉండాలి. అదే నేను చెప్తూ ఉన్నాను. వాక్యాన్ని చదవండి, నెమరు వేయండి వాక్యాన్ని. ఆ దినములలో వాక్యము దొరకని కాలము రాబోతుంది. ఆ దొరకని కాలంలో నువ్వు చదవబడినటువంటి ఆ లేఖన భాగాన్ని మాత్రమే నువ్వు ధ్యానం చేసుకుంటూ ఉంటావు. కళ్ళు సరిగ్గా కనబడుతూ ఉన్నాయి మనకిప్పుడు. ఒకరోజు రాబోతుంది, చదవాలన్నా నడుములు ఏదో ప్రాబ్లం ఉంటుంది. వెన్నుపూసలో డాక్టర్ చెప్పుకుంటాడు, ఎక్కువసేపు కూర్చోకూడదమ్మా, పడుకొని ఉండాలని. ఓకేనా? కళ్ళు సరిగ్గా కనబడట్లేదు అని అంటే డాక్టర్ చెప్తాడు, ఏమని చెప్తాడంటే, అమ్మ ఇది వయసు రీత్యా వచ్చింది కాబట్టి ఏదో ఒక సర్జరీ చేస్తే చూద్దాం కళ్ళు కనబడతాయి. కాళ్ళు, దేవుని సన్నిధికి నడిచి రావడానికి కాళ్ళు ఉంటే ఏ రోగం నీకు రావడానికి? ఏంటి రోగం? కాళ్ళకి రోగం వచ్చిన తర్వాత ఎలా రాలేవు నువ్వు? చేతులకి రోగం వచ్చింది, ఎలా రాలేవు? నా చెయ్యి కూడా ఇరిగింది కదా, అప్పుడు చర్చికి రాలేకపోయా. 6 నెలలు ఇంట్లో పండుకున్నాను నేను. ఇరిగినప్పుడు దేవునితో ఒప్పందం చేసుకున్నా. మోహన్ రావు గారితో అన్నాను అనుకుంటా, ఎప్పటికీ ఇంకా నేను నిర్లక్ష్యం చేయనండి దేవుని సంఘాన్ని. ఈ చెయ్యి ఇరిగింది నాకు మీ దగ్గరకు వస్తున్నప్పుడే. అపవాది నా మీద ఎన్ని దాడులు చేసినా, అపవాది నన్ను మీ దగ్గరికి రానియకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా, ప్రభు కృపను బట్టి ఆయన నన్ను నడిపిస్తూనే ఉన్నాడు. మీ ప్రార్థన, మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. నా ప్రార్థన, నా విశ్వాసాన్ని బట్టి దేవుడు నాతో మాట్లాడిస్తూ ఉన్నాడు. సంఘం ఎవరి కొరకు ప్రార్థన చేయాలి చెప్పండి? ఇప్పుడు ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? ఒకే ఒక ప్రార్థన చేయండి మీ గురించి. అయితే ఏం చేస్తారు ప్రార్థన? ప్రభువా, నా కుటుంబంలో సమస్యలు నీకు తెలుసు, నాకు సహాయం చేయి ప్రభువా. ఇంక స్టార్ట్ చేయండి. దేశం కొరకు స్టార్ట్ చేయండి. అనారోగ్యముతో ఉన్న వారి కొరకు స్టార్ట్ చేయండి. క్యాన్సర్ పేషెంట్స్ కొరకు ప్రార్థన చేయండి. హార్ట్ పేషెంట్స్ కొరకు ప్రార్థన చేయండి. కిడ్నీ, లివరు, ఊపిరితిత్తులు, ఇటువంటి వ్యాధులు చాలా మందికి ఉన్నాయి. స్కిన్ డిసీజ్ ఎన్నో ఉన్నాయి. మీరు ప్రార్థన చేయాలంటే బొచ్చెడున్నాయి లోకంలో. వాటి కొరకు ప్రార్థన చేయి. కనికరించి ప్రభువా, నీకు తెలిసిన వారిని ప్రార్థనలో పెట్టు. ఆత్మీయంగా నేను బలపడాలి ప్రభువా, నా కుటుంబం బలపడాలి. నా భార్య అవిశ్వాసురాలాగా ఉంది ప్రభువా, నా భర్త అవిశ్వాసుడిగా ఉన్నాడు ప్రభువా, ఎప్పుడు మేము తెలుసుకుంటాం? ప్రియమైన వారిలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనమందరం చాలామంది ఏమనుకుంటామంటే, క్రైస్తవుల్లో మమ్మల్ని చంపేస్తారేమో, వాళ్ళు వచ్చి వీళ్ళు చంపేస్తారంటే మిమ్మల్ని అసలు తాకడు. ఎందుకు చెప్పండి? దేవుడు ఒక మాట చెప్తాడు అక్కడ. ఆ మాట ఏంటో తెలుసా? వధించబడవలసిన వారు ఇంకా లెక్క పూర్తి కాలేదంటాడు ఆయన. ఏమంటాడు? బలిపీఠము కింద ఉన్న ఆత్మలు నాదా, సత్యస్వరూపి, ఎందాకమా నిమిత్తము ఈ భూనివాసులకు తీర్పు తీర్చవు అని అంటే, బాబు ఆగునైనా ఇంకా చాలా మంది ఉన్నారు. ఆ చాలా మందిలో మనం ఉన్నావా? చాలామంది అనుకుంటారంటే వాక్యం చెప్తున్నాను చంపేస్తాను. నువ్వు అసలు దేవుని చిత్తంలోనే లేవు. నిన్నెవడు తాకడు. దేవుడు కొంతమంది మీద హతసాక్షులను రాసేస్తాడు అంతే. వాడు హతసాక్షిగా మార్చబడతాడు అంతే. వాడు ఏ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తున్నా, బైబిల్ పట్టుకొని పోతే నన్ను పొడి చేస్తారు, నన్ను కొట్టేస్తారు, నన్ను తిట్టేస్తారు, అసలు నిన్ను ఊడు తాకడు. నిన్ను చూసి నవ్వుకుంటాడు. మరి విచిత్రంగా ఉందే వీడి వేషం, ఇప్పుడు దాకా వేరేగా ఉన్నాడు, ఇప్పుడు వేరేగా ఉన్నాడు అని నవ్వుకుంటాడు నిన్ను చూసి. అందుకే ప్రభు అంటున్నాడు అక్కడ, ఏమన్నాడు తెలుసా? ఇంకా ఆగు, కొంతకాలము రావాలి ఇంకా చాలా మంది, అనేక మంది మీద నా ముద్ర వేశాను, వారు నా కొరకు, నా నామము నిమిత్తము, నా సత్యము నిమిత్తము వధించబడాలి భూమి మీద. వారి కొరకు మిమ్మల్ని ఆపుతూ ఉన్నాను. ఆగండి,
నా ఉగ్రత ఎలాంటిదో నేను ఈ భూప్రపంచానికి చూపిస్తా. మిమ్మల్ని తాకితే వారికి ఎలా ఉంటుందో చూపిస్తా అంటారు కదా. నిన్నటి దినమున ఒక వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడంటే, ఇజ్రాయెల్ దేశం మీద హమాస్ అనేటువంటి ఆ ఉగ్రవాద సంస్థ దాడి చేసింది కదా. ఎంతమందిని చంపింది? ఒక 1200 మందిని చంపేసింది. అందులో ఒక 300 మందిని 400 మందిని పట్టుకెళ్ళిపోతే ఇప్పుడు ఒక మాట మాట్లాడుతూ వారి మీద దాడులు ఆపండి అని అంటే ఒక మాట చెప్పారు. వాళ్ళు ఏమని చెప్పారు తెలుసా? పగ తీర్చుకోవడం మా పని అని దేవుడు చెప్పాడు. ఆయన చెప్తే మేము ఆపుతాం అన్నారు. అంటే ఇప్పుడు 1200 మందికి 1,20,000 మంది వరకు చంపుతారంట. ఎంతమందిని చంపుతారు? 1:2 ఎంత చెప్పండి? ఒక వ్యక్తికి 120 మందేనా? ఒక వ్యక్తికి 120 మంది లెక్కన వేసుకోండి. 1,20,000 మంది పనిష్ చేయబడకపోతే మేము ఒప్పుకోమన్నారు వాళ్ళు. ఇప్పటికే దాదాపు 70-80 వేల మంది చచ్చిపోయారు గాజాలో. గాజా మొత్తం ఖాళీ అయిపోయింది. ఒక మనిషి తీసుకున్నటువంటి నిర్ణయమే ఇలాంటి భయంకరంగా ఉంటే దేవాతి దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఎలా ఉంటుంది? ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? బలిపీఠము కింద ఉన్న ఆత్మలతో మాట్లాడుతున్న మాట. ఆగండి, సమయము లేదు, ఇంకా ఉంది సమయం, మీరు ఆగండి. వదిలిపెట్టను, ఎవరిని విడిచిపెట్టను. నిన్ను చంపినోడిని, నిన్ను తిట్టినోడిని, నిన్ను దూషించినోడిని, నిన్ను హింసించినోడిని ఎవరిని విడిచిపెట్టను. వాడు ఎంతటి వాడైనా కానీ. 6వ అధ్యాయం మనం ప్రారంభించబోతున్నాం కదా, 7వ అధ్యాయం ప్రారంభించబోతున్నాం కదా. మహాభయంకరమైనటువంటి కాలములకి మనం ప్రవేశించబోతున్నాం. ప్రియమైన వారలారా, ఈ 6వ అధ్యాయంలో మనం చూస్తే ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఆయన 6వ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగిందండి? పెద్ద భూకంపము. ఇది మహాశ్రమలకు ప్రారంభం అంట. గుర్తుపెట్టుకోండి. ఈ 12వ వచనం నుంచి 6వ అధ్యాయము ఈ భూమి మీద సంభవింపబోయేటువంటి మహాశ్రమలకు సాదృశ్యం అంట, ప్రారంభం అంట. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము. మీరు నోట్ చేసుకుని ఇంటికి వెళ్ళండి అమ్మా. సమయం లేదు కాబట్టి ఒకవేళ చదవగలిగితే చదవండి, లేకపోతే మీరు ఇంటికి వెళ్ళి చూడాల్సిందిగా తెలియపరుస్తున్నా. ఇది మహాశ్రమల ప్రారంభ కాలం అంట. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూద్దాం. ఒకసారి చూస్తారా? యోవేలు 2వ అధ్యాయము 30వ వచనం. అందరు తీయండి మా. అనగా రక్తమును, అగ్నిని, ధూమ స్తంభములను కనుపరిచెదను. సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. చాలు. ఏంటమ్మా, ఎక్కడ రాయబడింది? ఇది ఎక్కడ రాయబడింది? అందుకే గుర్తుపెట్టుకోండి మీరు. ఆది కాండము ప్రారంభమైతే మానవ జీవితము, ప్రపంచ జీవితము ఆది కాండము ప్రారంభము, ప్రకటన గ్రంథం ముగింపు. ప్రతిదానికి ఆది కాండములో లింక్ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి మీరు. ప్రతిదానికి పాత నిబంధన గ్రంథములో లింక్ ఉంటుంది. క్రొత్త నిబంధన వేరు కాదు, పాత నిబంధన వేరు కాదు. కాబట్టి రెండింటిని మనం కలిసి చదువుకోవాలి. కాబట్టి దేవుడు ఎప్పుడు వార్నింగ్ ఇచ్చాడండి? ఏ కాలంలో వార్నింగ్ ఇచ్చాడు? యోవేలు కాలంలో వార్నింగ్ ఇచ్చాడు. ఆ దినమున ఏం జరగబోతుంది దేవుడు చాలా క్లియర్గా మాట్లాడాడు. ఇదే మాటను చాలా స్పష్టంగా దేవుడు ఇంకో దగ్గర కూడా మాట్లాడాడు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 20-21 మీరు ఇంటికి వెళ్ళి చూడండి ప్రియమైన వారలారా. అయితే జ్ఞాపకం చేస్తున్నాను, ఈ కార్యక్రమాలు లేదా ఈ సంభవాలు జరుగుతూ ఉన్నప్పుడు ఏం జరగబోతుందంటే, ప్రభువు నామమును బట్టి ప్రార్థించేవారు మాత్రమే రక్షించబడతారంట. గుర్తుపెట్టుకోవాలి. ఎవరు రక్షించబడతారు? లోకం మీదకి ఈ మహా విలయం లేదా ఈ మహా విపత్తు లోకం మీదకి వచ్చిన తర్వాత ఎవరు రక్షించబడతారంటే, ప్రభువు నామమును బట్టి ప్రార్థించేవారు మాత్రమే రక్షించబడతారు. జ్ఞాపకం చేస్తున్నాను. మీకు ఒక డౌట్ రావాలి. ఏంటా డౌట్ చెప్పండి. ఈ మాట విన్న తర్వాత మీకు ఒక సందేహం రావాలి. మీరు కరెక్ట్గా వాక్యాన్ని కానీ వింటూ ఉంటే మీలో ఒక సందేహం రావాలి. ధర్మ సందేహం అది. ఏమ్మా? పర్లేదు చెప్పండి అమ్మా, చెప్పండి. పర్లేదు చెప్పండి.
ఇప్పుడు వచ్చిన డౌట్ కరెక్ట్ మీకు ఏంటి? ఒక్కళ్ళకే వచ్చిందా, ఇంకెవరికైనా వచ్చిందా? అందరికి వచ్చింది. మా భలేవాళ్ళు సార్ చెప్పేసింది సిస్టర్, మాకు కూడా సేమ్ ఇదే మేము కూడా అదే అని అంటారా? మనము 3వ అధ్యాయం దగ్గర నుంచి మాట్లాడుకున్నప్పుడు సంఘం ఎక్కడుంది? పరలోకంలో ఉంది కదా. మరి ఇప్పుడు ప్రార్థన ఎవరు చేస్తారు? ఇక్కడ ప్రభు మాట అక్కడ రాశాడు కదా. ఏమని రాశాడు అక్కడ? ఆ దినమున అపోస్తుల కార్యం 2వ అధ్యాయం దీమా చదువు. అపోస్తుల కార్యములు 2:20-21. ఎవరండి? అప్పుడు ఎవరు ఉంటారు ఇక్కడ? ఎవరు లేరు కదా. మనం చెప్పుకున్నాం కదా వాక్యాన్ని. సంఘం ఎత్తబడిపోయింది, ఎవరుంటారు ఇక్కడ? అమ్మా, విడవబడిన వారా? ప్రార్థన చేస్తారంటారా వాళ్ళు? అప్పుడే చేయలేదు, ఇప్పుడు చేస్తారా? ఈ 4 ముద్రలు చూసిన తర్వాత ఇంకా దేవుడు ఒక మాట చెప్తాడు. నేను తర్వాత ముందుకెళ్ళిన తర్వాత ఇంకా క్లారిటీ ఇస్తాను మీకు. నేను ఈ 4 ముద్రలు 5 ముద్రలు విప్పిన తర్వాత ఆ శ్రమల్లో ఉన్నటువంటి వారు కొంతమంది ఉంటారు, నిర్లక్ష్యమైన క్రైస్తవులు. ఎలా చెప్పుకోవచ్చు వాళ్ళని? 9:30కి ఆరాధన అంటే ప్రార్థన చేస్తారు, పాపం వాక్యం చదువుతారు, ఇంటికి వెళ్తే పాస్టర్ గారిని బాగా ప్రేమిస్తారు, కానుక సంఘానికి బాగిస్తారు. కాకపోతే వాళ్ళల్లో ఒక చిన్న లోపం ఉంది. ఏంటి ఆ లోపం? టయానికి రాలేకపోతారు. అవునా? కొంతమంది ఉన్నారు ఉద్యోగాలు, వారు కూడా పాపం టయానికి రాలేకపోతున్నారు. అసలు వీళ్ళెవరో కూడా మనం తర్వాత ధ్యానం చేద్దాం. సంఘం ఎత్తబడిన తర్వాత ఇప్పుడు సంఘంలో ఎవరు లేరు కదా. ఇప్పుడు వచ్చే శ్రమలను బట్టి ఎవరు ఇక్కడ ఈ లోకంలో ఎవరు ప్రార్థన చేస్తారంట? ఇంకా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసేవాడు మాత్రమే తప్పించుకుంటారంట. ఆ దినాల్లో కూడా దేవుడు మరలా తన కృపను మరలా ఇచ్చాడు. ఇక్కడ ఏమిచ్చాడు? మొదటి సంఘము అనగా క్రీస్తు సంఘముగా ఎత్తబడిన సంఘము కాకుండా దేవుడు మరలా అవకాశం ఇచ్చాడంట మనకి. అందుకు వారు ప్రార్థన చేస్తే, అప్పుడే చేయలేదు కదా, ఇప్పుడు ఏం చేస్తారు ఇంకా ప్రార్థన? చూద్దాం. చదవబడేటువంటి లేఖన భాగంలో మనకు వెళ్ళినప్పుడు మీకు నేను కొన్ని రెఫరెన్స్ ఇస్తానమ్మా. అవి ఇంటికి వెళ్ళి మీరు చక్కగా క్లుప్తంగా ఈ వర్తమానానికి లింక్ ఉందా లేదా మీరు చదువుకోండి. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 9-17 వరకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎవరి మీదకి ఈ తీర్పు రాబోతుంది అనేది, ఎవరి మీదకి మహాశ్రమలు రాబోతున్నాయో రాసుకోండి. ఎవరి మీదకి మహాశ్రమలు రాబోతున్నాయి రాసుకోండి. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 9-17 వరకు. ఎవరు వీరంటే, దేవుని వెంబడించడానికి ఈ లోకములో సందేహించిన వారు, సంశయించిన వారు. మా కులం నుంచి మమ్మల్ని వెలివేస్తారు, మా జాతి నుంచి మమ్మల్ని వెలివేస్తారు, తక్కువ కులమవాడు యేసుక్రీస్తు ప్రభు అని మాట్లాడతారు కదా. వీరి పరిస్థితి ఎలా ఉండబోతుందంటే చూడండి. వారి పరిస్థితి యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 9-17 వరకు మీరు చూడండి. దేవుని వెంబడించడానికి సంశయించినటువంటి ఈ లోకం మీదకి దేవుని తీర్పు రాబోతుందంట. ఆ రెండవది, ప్రియమైన వారారా, ఇప్పుడు ఈ భూమి మీద అశాంతి అసమాధానము నెలకొనాలి కదా. ఆయన రాకడకు ముందు ఏమేమి 4-5 గుర్రాలు వచ్చేసాయి కదా. వచ్చిన తర్వాత ఆ శ్రమలు ఎలా ఉండబోతున్నాయి, యుద్ధాలు జరగబోతున్నాయి అంటారు కదా. దేవుడు దురాత్మకి అవకాశం ఇస్తాడంట. అర్థం చేసుకోండి. చీకటి శక్తులకు అవకాశం ఇస్తాడంట, అపవాదికి అవకాశం ఇస్తాడంట. వాడు చేసే పని ఏందో తెలుసా? ఎదుటి వ్యక్తి రాజుల యొక్క మెదళ్ళు తలుస్తాడంట. వాడు యుద్ధానికి ప్రేరేపిస్తాడంట. యుద్ధానికి ప్రేరేపించిన తర్వాత వారు ఏం చేస్తారంటే, ఒకరొకరు యుద్ధాన్ని చేసుకుని బలమైన రాజ్యముగా అనేక మంది కలిసి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రపంచానికి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి దిగి రాబోతున్న సమయం అది. వీరికి తెలియక వీరేం చేస్తారో తెలుసా? యేసుక్రీస్తుతోనే యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆయన సైన్యముతోనే యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తారు ఈ ప్రపంచం. అయితే అక్కడ ఒక మాట రాయబడిన మాట ఏంటో తెలుసా? దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ భూమికి తీర్పు తెచ్చి నరులను కొద్దివారుగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడంట. ఇప్పుడు భూమి మీద ఎంతమంది ఉన్నారు? దాదాపు 750-800 కోట్ల మంది ఈ ప్రపంచంలో నివాసం ఉంటున్నారు. చచ్చిపోయిన వాళ్ళు కాకుండా, పుట్టేవాళ్ళు కాకుండా, లెక్కల్లోకి వచ్చిన వారిని మాత్రమే తీసుకుంటే ఈ భూప్రపంచం మీద 750-800 కోట్ల వరకు ప్రజలు నివాసం ఉంటున్నారు కదా. ప్రభువు వారిని తగ్గించడానికి మొదలు పెడతాడంట.
ప్రభు వారిని తగ్గించడానికి మొదలుపెట్టినప్పుడు వారందరూ కూడా ఎలా చంపబడతారు అని దేవుని వాక్యం తెలియపరుస్తుందంటే చాలా భయంకరంగా చంపబడతారంట. చంపబడిన తర్వాత ఆ శవాలకి కూడా ఎలాంటి పరిస్థితి వస్తుందంటే పూడ్చిపెట్టడానికి కూడా స్థలం ఉండదంట, పూడ్చిపెట్టడానికి ఎవడు ఉండడంట. ఆ స్థలంలో అలాగే ఆ శవాలు పడి ఉంటాయంట. వాస్తవంగా మనం క్రైస్తవులంగా ఏం చేస్తామండి, డెడ్ బాడీకి స్నానం చేయిస్తాం కదా చనిపోయిన తర్వాత, అవునా? అంతేనా? డెడ్ బాడీకి స్నానం చేయించేస్తాం, చక్కగా అన్నీ కొట్టేస్తాం, డ్రెస్ గీసేసేసి, ఒకవేళ ఆయన మంచి టై గీ కట్టుకొని అప్పుడు బాగా అలా జీవించుంటే అన్నీ కట్టేసి తీసుకొని పాటలు పాడుకుంటా తీసుకొని వెళ్తాం. ఆ దినమున ఎవడు కూడా ఇలాంటి పరిస్థితులు చూడడంట. కారణం ఏంటో తెలుసా? ఆ దినమున వాడికి సంబంధికులు ఎప్పుడో చచ్చిపోయి ఉంటారంట. ఆ దినమున వాడికి సంబంధికులు ఎప్పుడో చనిపోతారంట, ఆ ఉగ్రత మహాదినమున. అయితే ప్రియమైన వారిని జ్ఞాపకం చేస్తున్నాను, ఇదే పాయింట్ని యెషయా గ్రంథము నేను ముగించబోతున్నాను, 10 నిమిషాల్లో నేను కంప్లీట్ చేయబోతున్నాను. మీకు కొన్ని రెఫరెన్స్ ఇస్తాను, ఇంటికి వెళ్ళి చదవండి దయచేసి. అవి వివరించడానికి నాకు సమయం లేదు కాబట్టి యెషయా గ్రంథము 13వ అధ్యాయము 9 నుంచి 13 వరకు ఈ మాట వ్రాయబడి ఉన్నది. ఏంటంటే మనిషి గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఇక్కడ ఏంటంటే, ఆ దినమున సూర్య చంద్ర నక్షత్రాలు ఇక ఉండవు అంట. ఏంటి అనంటే సూర్యుడు నలుపైపోతాడంట, చంద్రుడు తన కాంతిని కోల్పోతాడంట, నక్షత్రాలు కనబడవంట ఆయన మహా ఉగ్రత దినమున. 6వ అధ్యాయం మనం చదువుకుంది అదే. కాబట్టి వరుసగా 6వ ముద్ర విప్పిన తరువాత జరగబోతున్న సంఘటనలు ఎవరు చూశారు? ఎవరు చూశారు? యోహాను చూశాడు. ఇప్పుడు చెప్తున్నా నేను విషయం మీకు. సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఎవరు చేశారమ్మా? దేవుడు చేశాడు. ఎక్కడ చేశాడు? ఆది కాండములో ఆకాశమందు పెద్ద జ్యోతులు పగులుకి సూర్యుడు, రాత్రికి చంద్రుడు, నక్షత్రములను ఆయన చేశాను అని ఆది కాండంలో వ్రాయబడి ఉన్నది. అంటే దాని అర్థమైంది, ఇప్పుడు ఎవరికన్నా సూర్య చంద్ర నమస్కారాలు చేస్తున్న వాడి దగ్గరికి వెళ్ళి, అరే బాబు ఈ తయారు చేసిన వాడు దేవుడు రా, వీటికి నువ్వు పూజ చేస్తున్నావు అని అంటే వాడు మన మీదకి వస్తాడా లేదా? అవునా? కరెక్ట్గా 6 గంటలకల్లా స్నానం చేసి సూర్యుడు ఉదయించే దిక్కులకి వెళ్ళి చక్కగా వాడు ప్రేయర్ చేసుకుంటా ఉంటాడు. చంద్రుడు కనబడితే వాడు ఏం చేస్తాడు? నమస్కారంతో పాటు ఇప్పుడు సంస్కారం లేకుండా కొన్ని చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? నడి రోడ్లు ఏంటంటే పెద్ద గుమ్మడికాయలు కొడుతున్నారు. అమావాస్య అంట, పౌర్ణమి అంట. ఏంటి పౌర్ణమి? చంద్రుడు చాలా పవర్ అంట. చంద్రుడిని పూజించాలి మనం, ఎప్పుడో వస్తుందంట. అవునా? అర్థమైందా? మీకు ఇంకో చిన్న లాజిక్ కూడా చెప్తాను నేను. చంద్రగ్రహణం సూర్యగ్రహణం అని వస్తుంది, అవునా? అది ఎలా వస్తుంది? సరే, అది కూడా వద్దు మనకి. దాన్ని వీళ్ళు ఏం చెప్తారు చెప్పండి? పాము చంద్రుడిని మింగుద్దా? పాము సూర్యుడిని మింగిద్దా? ఏంటి? అది ఖగోళం కదా. పాము ఏంది మింగడం ఏంది? పాము ఏడగా తిరుగుతుంది, పాము ఏడుంది అక్కడ? పాము సూర్యుని మింగడం ఏంది? ఆ పాము సూర్యుని మింగేటప్పుడు ఆ సూర్యునికి నమస్తే పెట్టాడు, నువ్వు ఎంత పనికిమాలినోడివి. మళ్ళీ వదిలేస్తుందంట. ఏమైపోద్ది? మళ్ళీ వదిలేస్తుందంట. మళ్ళీ అప్పుడు పూజలు చేస్తారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి తెలుసా? సూర్యుడు నలుపు అయిపోయాడంట, చంద్రుడు ఏమైపోయాడు? తన కాంతిని ఇవ్వకుండా పోయాడంట, నక్షత్రములు ఎటు వెళ్ళిపోయాయంట. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏం చేయాలి వీడు? ఈ లోకం మీదకి తీర్పు రాబోతున్నప్పుడు దేవుడు కాకుండా దేవుడు తయారు చేసిన వాటిని పూజిస్తూ ఉన్న వాడి పరిస్థితి ఎలా ఉండబోతుందో ఈరోజు మనం చూడబోతున్నాం. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, సూర్యుడు చంద్రుడికి నమస్కారాలు చేసేవాడు, దండాలు పెట్టేవాడు, దశకాలు పెట్టేవాడు పరిస్థితి ఆ రోజునాలు ఎలా ఉండబోతుందో ఆ లేఖన భాగాన్ని మీరు ఇంటికి వెళ్ళి చూడండి. యెషయా గ్రంథము 24:1 నుంచి 34వ అధ్యాయము యెషయా గ్రంథము మొదటి 4 వచనాల్లో కూడా ఈ మాట వ్రాయబడి ఉన్నది. ఇందాక మీకు నేను చెప్పాను కదా, ఏంటంటే ఆ మాట వారు పూజించే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, దేవుడు వారికి ఎలా న్యాయం తీర్చబోతున్నాడో మీరు ఇంటికి వెళ్ళి చక్కగా చదవండి. ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 24:29లో కూడా ఆ మాట వ్రాయబడి ఉన్నది. అయితే ఇక్కడ దేవుడు ఈ 4 లేఖన భాగాలు మీకు ఇచ్చాను కదా, ఈ 4 లేఖన భాగాల్లో ఏంటి సారాంశం అంటే, జనుల యొక్క దోషము అత్యధికమైందట. అంటే ఈ భూమి మీద నివాసం ఉంటున్నటువంటి ప్రజల యొక్క పాపము అధికమైపోయిందట. ఆ మహాశ్రమల కాలములో
ఈ పాపము చేసేవారు, ఈ పాపానికి అవకాశము ఇవ్వబడిన వారు మొత్తము పనిష్ చేయబడతారు అని దేవుని లేఖన భాగం తెలియపరుస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, గత 4000 సంవత్సరాల క్రితము ఈ భూమి గురించి ఒక అంచనా వేసినప్పుడు, గత 4000 సంవత్సరాల క్రితము అక్కడక్కడ భూకంపాలు కలిగాయి కదా, అక్కడక్కడ కరువులు వచ్చాయి కదా. ఇవి జరిగినప్పుడు 1,30,000 మంది మాత్రమే ఇప్పటి వరకు చనిపోయారట. ఏంటి, 1,30,000 మంది మాత్రమే ఈ భూప్రపంచంలో భూకంప బాధితులుగా నిలబడ్డారు. అయితే రేపటి దినమున ఆ మహాదినము, చదువు మా లేఖన భాగాన్ని, ఆ మహాదినమున ఎలా ఉండబోతుంది? పెద్ద భూకంపము కలిగిను, సూర్యుడు కంబళి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను, పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలిను. ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేస్తాను, బైబిల్ గ్రంథము ఇచ్చినది, దానికి చాలా ఎవిడెన్స్ ఉంటాయి. ఎలాంటి ఎవిడెన్స్ మీకు నేను తర్వాత ఇస్తాను, రన్నింగ్లో ఇస్తున్నాను మీకు, దయచేసి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథములో కూడా రాబోయే భూకంపము ఈ ప్రపంచం మీదకి 16వ అధ్యాయము 18వ అధ్యాయం ప్రకటన గ్రంథము, దాంట్లో ఈ భూమి మీదకి రాబోతున్నటువంటి భూకంపము అని మాట్లాడాడు ఇక్కడ. అంతే, ఆ భూకంపము ఎలాంటి పెద్దదో కూడా ప్రకటన 16వ అధ్యాయము 18వ వచనంలో ఉంది. నోట్ చేసుకోండి, మీకు సమయం లేక నేను చెప్పలేకపోతున్నాను. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేస్తున్నాను, ఆ భూకంపము వలన కొన్ని కోట్ల మంది నరులను దేవుడు తగ్గించాలనుకున్నాడు కదా, కొన్ని కోట్ల మంది లయమైపోబోతున్నారంట. నువ్వు ఎలాంటివైనా కానీ, ఇప్పుడు జపాను, కొన్ని దేశాలలో భూకంప దేశాలు, టర్కీ, ఇటువంటి దేశాలు ఉన్నాయి కదా, ఆ దేశాలన్నీ కూడా భూకంపానికి చాలా, ఆఫ్ఘనిస్తాను, ఇట్లాంటి దేశాలు కొన్ని భూకంప జోన్ ఎక్కువగా ఉండేటువంటి ఆ పరిధిలోకి వస్తాయి. కాబట్టి వారు నిర్మించుకునే ఇళ్లకు కూడా ఆ భూకంపాలను తట్టుకునేటువంటి కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నటువంటి మెటీరియల్ వాడతారు వాళ్ళు. కాబట్టి ఆయన 16వ అధ్యాయం ప్రకటన 18వ వచనంలో ఆ భూకంపము ఎలా ఉండబోతుంది అని అంటే, ఎవడు తప్పించుకోలేడట. నువ్వు ఎలాంటిది కట్టినా తప్పించుకోలేవని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా ఒక మాట దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? భూమి ఆకాశములు ఎలా ఉన్నాయండి ఇక్కడ? మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయేను. భూమి ఆకాశములు రెండు చుట్టేస్తాడంట దేవుడు. అది నహూము గ్రంథంలో ఉంది ఆ మాట. చూస్తారా? నహూము గ్రంథము రాసుకోండి, నోట్ చేసుకోండి. నహూము 1:5, ప్రకటన 20:11. ఈ భూమి ఆకాశములు ఆయన సన్నిధిలో నుంచి పారిపోతాయంట. దేవుడు దిగిరాబోతున్నప్పుడు సంభవించే సంభవాలు ఇవన్నీ కూడా. నువ్వు ఆరాధిస్తున్న దేవుడే సామాన్యుడు కాదు. టైంపాస్ కోసం ఆరాధించబాక ఆరాధనలో. అందుకే నేను ఇందాక పాట పాడుతూ ఉన్నప్పుడు మీ మీద నేను కోప్పడింది ఎందుకు తెలుసా? ఆయన రాజాదిరాజు. ఆయన వచ్చినప్పుడు ప్రకృతి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉండబోతున్నాయో ఆయన గురించి మనం పాడుతూ ఉన్నప్పుడు, ఆయన గురించి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన సన్నిధికి వస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రతి విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఒక క్రమాన్ని పాటించాలి. నహూము 1:5, ప్రకటన 20:11లో భూమి ఆకాశములు ఆయన సన్నిధి నుంచి పారిపోతాయంట. అసలు పర్వతాలైతే భయపడిపోయి ఏమైపోతాయి? పర్వతాలు కంపించిపోతాయంట, పర్వతాలు ఊగిపోతాయంట. పర్వతాలను ఎవరన్నా ఊపగలరా? ఇది జరగబోయేటువంటి ప్రవచనం, జరగబోయే ప్రవచనం. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఆ మాట ఏంటంటే, గొర్రెపిల్ల మహా ఉగ్రత దినము రాబోతుంది అని దేవుని యొక్క లేఖన భాగం మనకి తెలియపరుస్తూ ఉంది. గొర్రెపిల్ల మహా ఉగ్రత దినము. గొర్రెపిల్ల ఎక్కడుందండి? పరలోకంలో ఉంది. మొదటి వచనంలో ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు, గొర్రెపిల్ల ముద్ర విప్పడం ఏంటి? ఈ లోకంలో చాలామంది ఇప్పుడు ఒకడు పిచ్చోడు ఒకడు తిరుగుతూ ఉన్నాడు కదా, యూట్యూబ్లో వీడియోలు చేస్తూ ఉన్నాడు, గొర్రెలు అని మాట్లాడుతున్నాడు. ఆడు పిచ్చోడే కదా. వాడు వాక్యం చదివితే వాడు పిచ్చిపోద్ది, వాడు పొగురు కూడా పోద్ది వాక్యం చదివితే. అసలు వాక్యం చదివితే వాడు ఇంకా యూట్యూబ్ చేయడం మానేస్తాడు. ఇంకా వాడు ఏం మాట్లాడుతున్నాడు? క్రైస్తవులను, సేవకులను, క్రీస్తును ఏమని మాట్లాడుతున్నాడు? గొర్రె అని మాట్లాడుతున్నాడు. ఓకే, పర్వాలేదు. అయితే ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ గొర్రె పిల్లే ఉగ్రత దినాన్ని ప్రకటించడానికి రాబోతుంది. మీరు అర్థం చేసుకోవాలి. ఈ గొర్రె పిల్లే
ఉగ్రత దినం, ఆ గొర్రె పిల్ల ఉగ్రత దినాన్ని తట్టుకోగలిగిన వాడు ఈ భూప్రపంచం మీద ఎవడూ లేడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వాస్తవంగా చెప్పాలి అనంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయనను గొర్రెగా ఎందుకు పరిచయం చేసుకున్నాడంటే, ఈ భూప్రపంచం మీద అసలు గొర్రె అనేటువంటి ఒక జంతువు లేనప్పుడే ఆయన యేసుక్రీస్తు పరలోకములో గొర్రెగా పిలిపించుకున్నాడు ఆయన. అవునా? యేసుక్రీస్తుని బట్టే భూమి మీద గొర్రెలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అంటే గొర్రెలు ఎలా ఉంటాయో పరలోకములో ఉన్న యేసుక్రీస్తు ఎవరు? ఆయన సింహాసనం మీద ఉన్న గొర్రె పిల్ల ఆయన. ఇప్పుడు ఆయన పేరే గొర్రె అంటే, ఆయనే గొర్రె అంటే ఆయనే సాత్వికుడు, ఆయనే దీన మనస్సు కలిగిన వాడు, ఆయనే పరిశుద్ధుడు. కాబట్టి ఇప్పుడు ఆయన పేరే ఈ భూమి మీద ఒక గొర్రెకు వచ్చింది. మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, పరలోకంలో ఉన్న క్రీస్తుకు పెట్టబడిన తర్వాతే భూమి మీద గొర్రెకి ఆ పేరు వచ్చిందని మనం గమనించాలి. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియమైన వారలారా, ప్రకటన గ్రంథము 13:8 జ్ఞాపకం చేస్తున్నాను. ప్రకటన గ్రంథము 13:8 ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఈ గొర్రె ఎలాంటిది అనంటే, ఈ గొర్రె గురించి హేబేలు నుండి బాప్తిస్మం ఇచ్చి యోహాను వరకు ఈ గొర్రె గురించి ప్రవచించారు, మాట్లాడారు. ఈ గొర్రె గురించి హేబేలు పాత నిబంధన గ్రంథములో, హేబేలు నుంచి క్రొత్త నిబంధనలో బాప్తిస్మం ఇచ్చి యోహాను వరకు కూడా ఈ గొర్రె పరలోకం నుంచి దిగిరాబోతుంది. గొర్రె స్వభావమును కలిగిన వాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, క్రీస్తుకి గొర్రె స్వభావం ఉందా? క్రీస్తు గొర్రెగా మార్చబడిన తర్వాత దానికి ఒక రోల్ మోడల్ లాగా ఈ గొర్రెనిచ్చాడు దేవుడు. ఏముంది ఇప్పుడు? క్రీస్తుకు కలిగిన మనస్సులో కొన్ని క్వాలిటీస్ గొర్రెకు ఉంటున్నాయి. అవునా? అది గొర్రెకు వచ్చింది. చాలాసార్లు మనం ఫీల్ అవుతూ ఉంటాం, క్రైస్తవుల్ని గొర్రెలు అంటారే. ఇంకొకళ్ళు కూడా డిబేట్ పెట్టారు, ఏమనంటే తప్పు కదా, వాళ్ళ మతాన్ని పట్టుకొని ఇట్లా మాట్లాడడం తప్పు కదా, వాళ్ళందరినీ క్రైస్తవులందరినీ గొర్రెలు అని పిలుస్తున్నారు కదా. ఎస్, ఆ గొర్రె మహా ఉగ్రత దినాన్ని తట్టుకోగలిగిన వాడు ఎవడు? ఆఫ్టర్ వీడు ఎలాగైపోతాడు? ఆకాశములో ఉన్నటువంటి నక్షత్రాలు ఎలా రాలిపోతాయంట? అంజూరపు చెట్టు అకాల కాయలు వర్షం పడితే లేదా గాలి కొడితే రాలిపోతాయి. ఏదైనా ఒక చెట్టుకి పండ్లు రాలిపోతాయి కదా, ఆ రాలిపోయినట్లు ఆకాశ నక్షత్రాలే రాలిపోతాయి. వీడంతా ఆఫ్టర్. వీడి గురించి మనం ఎందుకు ఫీల్ అవ్వాలి? వీడి గురించి మనం ఎందుకు మాట్లాడాలి? చేతనైతే వీడి గురించి మనం ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ఆ గొర్రె పిల్ల స్వభావము వీడికి రావాలని ప్రార్థన చేయాలి. గొర్రె పిల్ల అంటే ఎవరు? క్రీస్తు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, క్రీస్తు ఆ ప్రభు వారికి ఒక పేరు 13వ అధ్యాయం 8వ వచనంలో మనము చూసినట్లయితే ఒక మాట వ్రాయబడి ఉన్నది. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న ఎవరైనా, జగదుత్పత్తి అంటే ఈ ప్రపంచము, సృష్టి, మానవుడు, ప్రకృతి ఏది ప్రారంభించబడడానికి ముందే కూడా ఎవరినైనా వధించడానికి సిద్ధమైనటువంటి గొర్రె. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఆ గొర్రె దాని ఉగ్రత మహాదినము ఎలా ఉండబోతుందో కూడా యోహాను గారికి దేవుడు చూపించాడు. అది మనకు వ్రాయించి ఇచ్చాడు. కాబట్టి ఈ సమయంలో నేను ఒక చిన్న విషయాన్ని చెప్తాను. ఎవరైనా కానీ ఎగ్జాంపుల్ చెప్తాను. గొర్రెలు పెంచుకుంటున్నారు అనుకోండి. గొర్రెలు పెంచుకుంటున్నారు, మనం పెంచుకుంటామా? మనం పెంచుకోం, తింటాం. ఏంటి? గొర్రెలు మనం పెంచుకోం, తింటాం. మనకున్న అలవాటు తిన్నాం. మనం ఏది పెంచుకోం, కోళ్ళు పెంచుకోం, గొర్రెలు పెంచుకోం, ఇంకేం పెంచుకోం, వాటన్నిటి తింటాం. సరే, అది ప్రక్కన పెడితే ఇప్పుడు ఈ గొర్రెలు పెంచుతున్న వాడి దొడ్డికాడ ఏమన్నా మాట రాసి ఉంటుందా? ఏమని గొర్రెలు ఉన్నాయి జాగ్రత్త అని రాస్తాడా? ఏం రాస్తాడు? ఏం రాస్తారండి? కుక్కలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? గొర్రెల గురించి మాట్లాడేవాడిని మనం ఏం మాట్లాడాలి? కుక్క ఉంది జాగ్రత్త, వాడి కొరకు ప్రార్థించే, కుక్క కరవకుండా ప్రార్థించే. అవునా? కుక్కలు ఉన్నాయి జాగ్రత్త బాబు, మా ఇంటికి గేటు తీసుకుని పొరపాటున వస్తాను, కుక్క అది కరుస్తుంది. ఇది అవునా? గొర్రెలు ఉన్నాయి జాగ్రత్త అంటారా? చూడండి ప్రియమైన వారలారా, గొర్రెకి ఉన్నటువంటి లక్షణం ఏంటి? అది సాత్వికమైన స్వభావం కలిగిందంట. దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తుంది. ప్రియమైన వారలారా, వాక్యాన్ని నేను ముగించబోతున్నాను ఒక 5 నిమిషాల్లో. ఈ సమయంలో ఒక చిన్న లేఖన భాగాన్ని కూడా నేను మీకు తెలియపరచబోతూ ఉన్నాను. ఏంటంటే, అబ్రహాము కాలములో ఆ బలిని దేవుడే చూసుకుంటాడన్నాడు కదా అబ్రహాము. ఎవరిని బలిచ్చారు? ఇస్సాకు బదులు గొర్రె పిల్లని బలిచ్చారా? యేసుక్రీస్తుని బలిచ్చారా? ఎవరిని బలిచ్చారు? సందేహం వచ్చేసింది. సార్ పెద్ద క్వశ్చన్ వేశారు సార్.
క్విజ్లో మాత్రం బ్రహ్మాండంగా చెప్పారే. అయితే క్రీస్తుకు సాదృశ్యంగా ఏ వ్యక్తి కూడా మరణించకూడదు అని గొర్రెపిల్ల మరణించింది. ఆ గొర్రెపిల్లే యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ప్రియమైన వారలారా, పరలోకములో 6వ ముద్ర విప్పినప్పుడు ఎన్ని సంఘటనలు జరిగాయో లెక్క పెట్టుకోండి ఒకసారి. ఎన్ని సంఘటనలు జరిగాయి? చదువమ్మా, ఆ లేఖన భాగం చదువు. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగింది. ఈ భూకంపం గురించి ఆమోసు, యోవేలు, ఎహెజ్కేలు, హగ్గై ఈ గ్రంథాలన్నీ చదవండి. ఏంటి? భూకంపం గురించి ఆమోసు, ఎహెజ్కేలు, యోవేలు, అదే రీతిగా హగ్గై వీరందరూ కూడా రాశారు. కాబట్టి అందుకే ప్రవచన గ్రంథాలు అంటారు వాటిని. కాబట్టి ఈ సమయంలో ఆ గ్రంథాలు కూడా మీరు చదవండి. ప్రకటన గ్రంథం మీకు అర్థం అవ్వాలంటే అన్ని గ్రంథాలు అర్థం అవ్వాలి. బైబిల్లో ఒక వాక్యం నీకు అర్థం అవ్వాలంటే బైబిల్ అంతా నువ్వు చదవాలి. కాబట్టి ఆ ఒక్క వాక్యాన్ని తీసుకొని ఈ దినాల్లో చాలామంది ఏం చేస్తున్నారు, ఇదిగో ఇది తప్పు ఉంది బైబిల్లో అని మాట్లాడుతున్నారు కదా. అవునా? మాట్లాడుతున్నారు కదా. మనం కూడా ఏం చేస్తున్నాం, బైబిల్లో ఆ ఒక్క వాక్యాన్ని తీసుకొని నన్ను ఆశీర్వాదిస్తానన్నాడు దేవుడు. వాడికి మనకి తేడా ఏముంది? వాడు బైబిల్ చదవడు, నువ్వు బైబిల్ చదవడు. నీకు ఆశీర్వాదాలు కావాలి, వాడికి తప్పులు కావాలి. బైబిల్ ఏముంది మీ ఇద్దరి మధ్య? పెద్ద వ్యత్యాసం ఏముంది? నువ్వు ఆశీర్వచనం ఏదైనా దొరికిందనుకో, దాన్ని పట్టుకొని నన్ను అడుగు, నేను నీకు ఇచ్చేది, జన్మలో నీకు స్వాస్థ్యముగా ఇచ్చేది. ప్రభువా, ఈ ప్లాంట్ మొత్తం నా స్వాధీనం చేస్తానన్నావు ప్రభా, ఇస్తానన్నావు ప్రభా, నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దానికి ముందు చాలా వచనాలు ఉంటాయి. ఎప్పుడు ఇస్తానంటాడంటే దేవుడు కొన్ని కండిషన్స్ ఇస్తాడు. ఆయన ఇలా ఉంటే నీకు ఇస్తాను అంటాడు. అది వదిలేసి ఆ ఒక్కటి పట్టుకుంటాడు. ఆ పనికి మాలినోడు కూడా అదే పట్టుకుంటాడు. ఏమని పట్టుకుంటాడు? ఇదిగో లోతు పాపం చేశాడు, చూడు బైబిల్లో అంతా బూతు పుస్తకం. వాడు మాట్లాడే మాట. బుద్ధి లేనోడా, అలా పాపం చెయ్యొద్దు. పాపం చేసిన వాళ్ళందరూ కూడా బైబిల్లో మనుషులే. బైబిల్లో ఎవరండి పాపం చేసిన వాళ్ళందరూ కూడా మనుషులేనా? దేవుళ్ళు పాపం చేశారా? బైబిల్ దేవుడు పాపం చేశాడు అక్కడన్నా? బైబిల్ అన్యాయం చేశాడా దేవుడు? వాళ్ళకి మనకి పెద్ద తేడా లేదు. ఎందుకో చెప్పండి, మనం ఆశీర్వాదాల వెంట పరిగెత్తుతూ ఉంటాం. ఈ దినాల్లో ఎలా అన్నా ఉండని సేవకులు టీవీ స్పాన్సర్ చేయండి ప్రోగ్రామ్. మాకు టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్స్గా ఉండండి, మీరు మీ కుటుంబం దీవించబడుతుంది. అవునా? లేదు మేము బహిరంగ సభలు పెడుతున్నాం, 1 లక్ష రూపాయలు, 10 లక్షలు అవుద్ది, 1 లక్ష రూపాయలు మీ ఫ్యామిలీ ఇవ్వండి, ఆశీర్వాదాలు వస్తాయి. అవునా? పులిపీటికి డబ్బులు ఇవ్వండి, బ్యాప్టిజం ఇచ్చాడు తొట్టికి డబ్బులు ఇవ్వండి, ఆ కట్టాలనుకుంటున్నాం కదా, దానికి 1 లక్ష రూపాయలు, మీకు ఆశీర్వాదాలు వస్తాయి. ఎలాంటి క్రైస్తవులుగా మారిపోయాం మనం అంటే, మనకు కూడా ఈజీగా ఆశీర్వాదాలు వచ్చేయాలి, వాళ్ళకు కూడా ఈజీగా డబ్బులు రావాలి. ఇప్పుడు ఏంటి చెప్పండి, అపవాది ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మీకు కావాల్సింది సేవకుడు చెప్పేస్తాడు, ఆయనకు కావాల్సింది ఇచ్చేసారనుకోండి, అయిపోయింది. మీకు ఆశీర్వాదాలు కావాలంటే ఈ పులిపిట్ చేస్తే ఆశీర్వాదం వస్తుందా? నా ప్రోగ్రామ్ ఏమైనా మీరు స్పాన్సర్ చేస్తే ఏమైనా టీవీ ప్రోగ్రామ్కి మీకు ఆశీర్వాదం వస్తుందా? నేనెవరిని? నీకు ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలి? ఎవరు ఇవ్వాలి నీకు ఆశీర్వాదం? టీవీ వాడు ఇస్తాడా? నేను ఇస్తానా? ఎవరిస్తారమ్మా ఆశీర్వాదం? దేవుడు ఇవ్వాలి. దేవుడు కొన్ని కండిషన్స్ పెట్టాడు. ఆ కండిషన్స్ ప్రకారంగా నువ్వు జీవించి నువ్వు దేవుణ్ణి అడిగితే తప్పకుండా నీకు ఆశీర్వాదాలు వస్తాయి. నువ్వు వాక్యం చదువు, ప్రార్థన చేయవు. ఎప్పుడు చేస్తావు ప్రార్థన? ఎప్పుడు వాక్యం చదువుతావు? కళ్ళు సరిగా ఉన్నప్పుడే వాక్యం చదవాలి. కాళ్ళు సరిగా ఉన్నప్పుడే దేవుని సన్నిధికి రావాలి. మన నోట్లోంచి మాట సరిగా వస్తున్నప్పుడే దేవుని మనం స్తుతించగలం. అవునా? బెడ్ మీద పడుకుంటే స్తుతించగలమా? నేను నా క్యాన్సర్ పేషెంట్ మా బంధువు అబ్బాయి, వాడికి క్యాన్సర్ వచ్చింది. దేవుని కృపను బట్టి అబ్బాయి బాగయ్యాడు. మేము వెళ్ళి పలకరీయడానికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు బాబాయ్ ఏం చేశాడంటే, వాడు బెడ్ మీద ఏ స్థితిలో పడుకున్నాడో ఒకసారి చూపించగానే భయపడిపోయాడు. నాకేం జరిగిందో తెలియదు, నాకు ఈ కండిషన్లో నుంచి దేవుడు ఈ స్థితిలో నన్ను నిలబెట్టాడా? నేను అన్నాను, అట్లాంటి చూపిబాకలే, వదిలేసే బాబాయ్ అన్నాను. అంటే వాస్తవం చెప్పాలంటే ఇంకో గంటలో చచ్చిపోతాడు అనుకున్న వ్యక్తి విషయంలో దేవుడు అద్భుతం చేసి లేపాడు ఆ వ్యక్తిని. మేము వెళ్ళి దర్శించి ప్రేర్ చేసి వచ్చాం ఇద్దరం కలిసి. అతనికి ఏం కావాలో చూసి మాట్లాడేసి ప్రేర్ చేసి వచ్చాం. అంటే దాని అర్థం ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళరా? మనము ఆశీర్వాదాల గురించి ఆలోచిస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు పెట్టిన కండిషన్ల గురించి ఆలోచించట్లా.
దేవుడు ఎలా జీవించమన్నాడు, ఎలా ప్రార్థించమన్నాడు, ఎలా ప్రవర్తించమన్నాడు, ఎలా ఆయన సువార్తను ప్రకటించమన్నాడు, ఇవన్నీ ప్రక్కన పెట్టేశాం. కానీ మనకు ఆశీర్వాదాలు కావాలి, వచ్చే సేవకులకి డబ్బు కావాలి. ఈ లోకంలో నువ్వు ఏది కూర్చుకోవద్దు, చెమటలు కొడతాయి అని చెప్తాడు. అవునా? మీరు ఇయ్యండి, నేను కూర్చుకుంటా. మీ మీ యొక్క ఆస్తి ఎక్కడ ఉండాలి? పరలోకంలో ఉండాలని చెప్తాడు కదా దేవుడు. అంతేనా? ప్రభు చెప్పింది ఏంది? ఈ లోకంలో మీరు ఏం కూర్చుకోబకండి, మీ ఆస్తి మొత్తం పరలోకంలో ఉంటుంది. మనం చూసాం కదా మా పాత్రలలో ఏముంది? పాత్రలలో పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు ఉన్నాయి కదా దేవుని చేతిలో. వారు పట్టుకొని వచ్చినప్పుడు, ఆ దూతలు పట్టుకొని వచ్చినప్పుడు ఏమున్నాయి ఆ పాత్రలో? పరిశుద్ధుల ప్రార్థనలు ఉన్నాయి. పరిశుద్ధులు వేసిన కానుకుందా అక్కడ? బంగారం ఉందా? ఓ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేశారు కదా, ఆ డీడీ కానీ చెక్కులు కానీ ఏమైనా ఉన్నాయా దాంట్లో? ఏమీ లేవు. నీ కన్నీటి ప్రార్థన దేవుని యొక్క కౌగిట్లో ఉంది, దేవుని యొక్క దోషిట్లో ఉంది. నీ ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. నువ్వు ఏది ప్రార్థన చేసినా కానీ దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఎప్పుడు వ్యర్థం కాదు. చాలాసార్లు అంటూ ఉంటారు, ఏమనంటే నేను ఎంత ప్రార్థన చేసినా కానీ జరగట్లేదు సార్, నాకు అవ్వట్లేదు సార్ అంటారు. ఒక సమయం వస్తుంది, నేను కూడా మీలాగే మాట్లాడిన వాడిని. ఒక సమయం వస్తుంది, ఒక పరిస్థితులలో పాప పుట్టినప్పుడు నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాను తెలుసు? చాలా కష్టమైన దినాల్లో ఉన్నాను. ఎంత కష్టమైన దినాలంటే ఇది నాకు చెప్పుకోవడం బాగా ఇష్టం. ఎందుకంటే నేను పడ్డ శ్రమ సంఘానికి చెప్పడంలో తప్పులేదనిపిస్తుంది. ఒక 10 రూపాయలు కూడా నేను బయట ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉన్నాను. మీరు నమ్మండి, ఒక 10 రూపాయలు కూడా నేను బయట టీ తాగడానికి ధైర్యం చేసేవాడిని కాదు. ఎందుకో తెలుసా? 640 రూపాయలు పెడితే పాపకి పాల ప్యాకెట్ వస్తుంది. ఆ పాల ప్యాకెట్ పాప 2 రోజులు 3 రోజులు తాగేస్తూ ఉంది పాప. ఒక పక్క సంతోషం, బిడ్డ బాగా తాగుతుందని. ఇంకో పక్క ఏం చేయాలి? లాక్డౌన్ టైంలో ఉన్నాం, ఏం చేయాలి? సేవకుని దగ్గర దోచుకున్నది ఏమీ లేదు. కాబట్టి నేను బయటికి వెళ్ళానంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అడుగుతారు. టీ తాగుతున్నాను అనుకోండి, ఎగ్జాంపుల్ మోహన్ రావు కనిపించారు కదా, రండి సార్ తాగుతాం రండి అని పిలవాలా లేదా? పిలవకపోతే ఏమంటాడు? ఆస్తుగా లేదు, టీ తాగుతా కూడా పిలవలేదు. ఆ మోహన్ రావు గారు వెనకాల ఎవరు ఉంటారు? ఆ సురేష్ బ్రదర్ ఉంటాడు, లేదా పోలీస్ పాల్ గారు ఉంటారు. ఆయన ఏం చేస్తాడు? వెంటనే రెండు పాస్టర్ గారు వచ్చారు, టీ తాగుతాం రండి అంటే. అవునా? వాస్తవం ఏంటంటే నా జేబులో సంగతి వారికి తెలియదు. వాళ్ళు ఏమంటారు? ఎవరో ఒకళ్ళు ఇస్తారు ఆ తర్వాత సంగతి. కానీ వాళ్ళు ఏమనుకుంటారు? మన పాస్టర్ గారితో కలిసి టీ తాగుదామన్నారు, 40 రూపాయలు అయిపోయాయి. నేను దీనికి భయపడ్డాను. ఈ 40 రూపాయలు ఉంటే 600 రూపాయలు సమకూడితే నా బిడ్డకి పాల ప్యాకెట్ వస్తుంది కదా. ఒక సేవకుడు నిజమైన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఇటువంటివన్నీ ఎదుర్కొంటాడు. అది కామన్. ఎప్పుడైతే మన కుటుంబంలో లేమి వస్తుందో, ఎప్పుడైతే మన కుటుంబాల్లో ఇటువంటి పరిస్థితులు వస్తాయో, నిజమైన క్రైస్తవ విశ్వాసిగా నువ్వు ముందుకు వెళుతున్నావని గుర్తించాలి. ఒకరోజు నీ ప్రార్థన దేవుని కౌగిట్లో ఉంటుంది, ఒకరోజు నీ ప్రార్థన దేవుని యొక్క చేతిలో దాచబడి ఉంటుంది. ఆ ప్రార్థన దేవుడు చూశాడు. ఈ దినమున దేవుడు నాకు సమృద్ధిగా ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఈ దినమున సమృద్ధిగా ఇచ్చాడు. చెప్తూ ఉన్నానండి, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నా అకౌంట్లో డబ్బులు ఏమైనా ఉన్నాయంటే, ఎవరికైనా బాగలేదని ఏదైనా గ్రూప్లోంచి పెట్టారనుకోండి, పలానోళ్ళు ఇంత వెయ్యండి ఏదైనా ఉంటే అనంటే, అది 5,000 10,000 నేను ఆలోచించను, కొట్టి అవతల పడేస్తాను. ఎంత ఉంది? 11,000 ఉంది అకౌంట్లో, 10,000 కొట్టేస్తాను. మీరు నమ్మండి నమ్మకపోండి, ఏదో గొప్పతనం కోసం నేను చెప్పుకోవట్లేదు. నా దేవుడు ఈరోజు ఈ స్థితి ఇచ్చాడు. 10 రూపాయలకి దిక్కులేదు నాకు. బయటికి వెళ్తే 10 రూపాయలు ఎవరన్నా అడుగుతారేమో, వేయాల్సి వస్తుందేమోనని అడుక్కునేవారు ఉంటారు కదా, బెగ్గర్స్ ఉన్నారు కదా. వాళ్ళు నన్ను అడిగితే ఒకవేళ 5 రూపాయలు వేస్తానేమో, నేను ఈ 5 రూపాయలు కూడా నాకు వాంటెడే కదా, చాలా కష్ట పరిస్థితుల్లో ఉన్నాను కదా అని అక్కడి నుంచే అడుక్కునేవాడిని చూసి వెళ్ళిపోయా. ఇటువంటి జీవితం జీవించిన నేను వాక్యానుసారంగా యథార్థంగా ఎప్పుడైతే జీవించడం మొదలుపెట్టానో, పరిశుద్ధంగా జీవించడం ఎప్పుడైతే మొదలుపెట్టానో, దేవుని కొరకు జీవించడం ఎప్పుడైతే మొదలుపెట్టానో, నాకు ఉన్నా లేకపోయినా నిన్నే స్తుతిస్తాను ప్రభు అని ఎప్పుడైతే ఒక తీర్మానం తీసుకున్నానో, ఆశీర్వాదాలు దాని వెంట అవే పరిగెత్తుతూ ఉన్నాయి. ఆశీర్వాదాలు నా వెంట పరిగెత్తుతూ ఉన్నాయి. నా అకౌంట్లో ఎలా పడతాయో తెలియదు, ఎలా ఖర్చు అయిపోతాయో కూడా తెలియదు. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఈ సమయంలో మనము ప్రార్థన ఎవరి కొరకు చేయాలి? ఈ భూలోకములో విడిచి పెట్టబడబోయేటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అంటే దాని అర్థం ఏందో తెలుసా? ఎత్తబడే గుంపులో మనం కన్ఫర్మ్ అయిపోయాం, మనకి బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది అని అనుకున్నప్పుడు విడవబడిన వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలంట. ఎలాంటి శ్రమలు భూలోకంలోకి రాబోతున్నాయంటే, చదువమ్మా లేఖన భాగాన్ని. మొదటిది భూకంపం అంట. ఏంటి? పెద్ద భూకంపం. 6వ ముద్ర విప్పగానే పెద్ద భూకంపం కలిగిందంట. రెండవది
సూర్యుడు పూర్తిగా నల్లబడిపోతాడంట, చీకటి కమ్మిపోతుందంట. మూడవది నక్షత్రాలు రాలిపోతాయంట. ఇది మహాఘోరమైన బీభత్సం. ఒక నక్షత్రము రాలితేనే ఈ భూప్రపంచానికంటే కూడా ఒక నక్షత్రము ఎన్నో రెట్లు పెద్దది అని సైంటిస్టులు తెలియజెప్పారు కదా. ఆకాశంలో ఉన్న నక్షత్రాలు రాలితే భూమి మీద ఇంకేం మిగులుతుంది? కాబట్టి ఇది మహాభయంకరమైన ఘోరమైన విపత్తు. ప్రియమైన వాళ్ళారా, జ్ఞాపకం చేస్తున్నాను. నాలుగవది, ఆకాశము ఏమైపోబోతుంది? ఆకాశము చుట్టబడిన గ్రంథం వలె అవుతుంది. ఆకాశ శక్తులు కదలిపోతాయంట. బట్ట వలె, గుడ్డ వలె ఆకాశము చుట్టబడుతుందంట. కీర్తనలు 102, 25, 26 వచ్చిన చివరిగా చదువమ్మా. కీర్తనల గ్రంథం మనం చదువుకున్నాం కదా, ఉత్తర ప్రత్యుత్తర భాగాన్ని. 102వ కీర్తన 25, 26 చదువు. ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రం వలె పాతగిలును. ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయదువు. అవి మార్చబడును. నువ్వు ఇప్పుడు నివాసం ఉంటున్న భూమి కానీ, నువ్వు చూస్తున్న ఆకాశము కానీ, చంద్ర నక్షత్రాలు కానీ, సముద్రము కానీ, నదులు కానీ ఏవి నూతన భూమి, నూతన సృష్టి, నూతన ఆకాశములో ప్రభు రాకడ తదనంతరము ఉండవని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాం? మనం 10 రకాల స్థలాలు కొనేస్తాం, 10 రకాల ఇల్లులు కొనేస్తాం, 10 రకాల కార్లు కొనేస్తాం. ఈ భూమి మీదే ఏది కావాలన్నా మనం కోరుకునే చేసుకోవడానికి ఇష్టపడతాం. వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆకాశమే వస్త్రము వలె చుట్టబడుతూ ఉంది అని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక మాట కూడా అక్కడ ఉంది. ఏంటంటే, ప్రతి కొండ, ద్వీపము, వాటి స్థానములు తప్పిపోతాయంట. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలుసా? రేపటి దినమున ఇప్పుడు పద్మాసు ద్వీపము ఎక్కడుందో కూడా ఐడెంటిఫై చేశారు. అవునా కదా? ఈ భూమి మీద పద్మాసు ద్వీపము అనేది ఉందని తెలియజెప్పారు. ఏ ప్రాంతంలో ఉంది? టర్కీ దేశానికి 55 కిలోమీటర్ల దూరం, 75 కిలోమీటర్ల దూరంలో ఆ సముద్ర మధ్య భాగంలో ఉంది అని మనం చూసాం. అయితే రేపటి దినమున ప్రభు రాకడ మహా ఉపద్రవము రాబోతున్నటువంటి దినములో కొండలు, ద్వీపములు పారిపోతాయి కదా. ఇప్పుడు ఈ పద్మాసు ద్వీపం కూడా ఉండదు. ఏంటి ఈ పద్మాసు ద్వీపం అని కనబడుతుందా? కొండలు, ద్వీపాలు, సముద్రము మొత్తము కదలిపోతాయని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను. చివరి వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. వాక్యాన్ని ముగించబోతున్నాను. ఏంటి ఆ మాట అంటే, ఆ దినమున మనుష్యుల గుండెలు ఏమైపోతాయి? చూడమ్మా, 15వ వచనాన్ని చదువమ్మా. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను, బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు, గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహా దినము వచ్చెను. దానికి తాళగలిగిన వాడు, అనగా దాన్ని తట్టుకొని నిలబడగలిగిన వాడు ఎవడు? మీరు మా మీద పడుడి, మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారంట. వారు ఎలా చెప్తున్నారు? వాళ్ళు ఇప్పుడు బండలు ఏమైపోయాయి? పారిపోయాయి. కొండలు ఏమైపోయాయి? పారిపోయాయి. ద్వీపాలు ఏమైపోయాయి? పారిపోయాయి. భూమి మీద ఉన్నటువంటి గొప్ప గొప్ప రాజులు, దేశాలు ఏమైపోయాయి? నాశనం అయిపోయాయి. ఇప్పుడు ప్రజలకు దిక్కు లేదంట. ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు? గజగజ వణుకుతూ, ఎక్కడ ఆశ్రయము దొరకక, ఎవడు ఆశ్రయము పొందలేక, ఎవడు కూడా ఇప్పుడు నేను ఆశ్రయించాలనుకుని పరిగెత్తుతూ ఉన్నటువంటి, చక్కగా ఈ కోట కట్టబడింది, చక్కగా ఈ కాంప్లెక్స్ కట్టబడింది కాబట్టి ఇందులో నాకు సేఫ్ అనుకుని నా కుటుంబాన్ని తీసుకొని ఆడికి వెళ్ళి దాముకుందాం అనుకుంటే అప్పటికే అది కూలిపోయి ఉంటుంది. అప్పటికే అందులో నాకు ఆశ్రయం ఇస్తాడని ఏ వ్యక్తి మీద నేను ఆధారపడి ఉన్నానో ఆ వ్యక్తి మొత్తము టోటల్గా సమూలంగా నాశనం అయిపోయింటారు. చివరిగా భూమి మీద ఏమీ కనబడకుండా ఎక్కడికి పరిగెత్తుతున్నారు వీళ్ళు? కొండ గుహల్లోకి పరిగెత్తుతున్నారంట. పర్వతాల దగ్గరికి వెళ్తున్నారంట. పర్వతాలతో మాట్లాడబోతున్నారంట. పర్వతాలతో ఏమని మాట్లాడుతున్నారు? అయ్యా, గొర్రె పిల్ల మహా ఉగ్రత దినము వచ్చేసింది. ఇప్పటి వరకు నిర్లక్ష్యంగా జీవించాం. ఇప్పటి వరకు సువార్త ప్రకటిస్తూ ఉంటే వారిని చంపివేశాం. ఇప్పటి వరకు సంఘానికి రమ్మంటే రాకుండా ఆత్మీయ గుడ్డివారిగా కుటుంబాల్లోనే ఉన్నాం. ఈరోజు పారిపోతున్నాం.
ఆ గొర్రె పిల్ల మహా ఉగ్రత దినములో మీరు మాకు అడ్డుగా ఉండండి. ఆ పర్వతాలు కొండల దగ్గర దాటుకునే మనుషులు ఆ పక్కన తాకుంటే కొండలు ఏమైపోయాయి? పారిపోయాయంట, చల్ల చెదరైపోయాయంట. అదే గొర్రెపిల్ల మహా ఉగ్రత దినము. ప్రియమైన వారలారా, హోషేయ 10:8 ఈ మాట వ్రాస్తూ ఉన్నాడు. 23 లూకా 20వ వచనములో కూడా ఈ మాట వ్రాయబడి ఉన్నది. ఆ దినమున ప్రజలంట ఎలా పరిగెత్తుతున్నారంటే నూతన నిబంధనలో కూడా ఆ మాట వ్రాయబడి ఉన్నది. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనము ఈ మాట వ్రాయబడి ఉన్నది. తీస్తే చదవండి. ఆ ఆ ఆ ఆ ఆ పర్వతములను చూచి మమ్ములను మరుగు చేయుడని పర్వతాలతో చెప్తూ ఉన్నారంట. ఇప్పుడు మనం ఒక వాక్యం చదువుకుంటాం కదా, ఏంటి ఆ వాక్యము? మహోన్నతిని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుంచి ఆయన నన్ను తప్పించును, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నన్ను కప్పును, ఆయన రెక్కల కింద నాకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెము దాలునై ఉన్నది. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నె దెబ్బైనను నాకు తగలదు. ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇటువంటి ఆశ్రయ దుర్గాన్ని మనం విడిచిపెట్టేస్తే లూకా సువార్త 23:30 కూడా మాట వ్రాయబడి ఉన్నది. చదవబకండమ్మా ఈ లేఖన భాగాన్ని, ఇంటికి వెళ్ళి మీరు చూసుకోండి. అయితే ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేస్తున్నాను, ఇటువంటి ఆశ్రయ దుర్గాన్ని మనం ఏం చేసాం? నిర్లక్ష్యము చేస్తూ ఉన్నామంట. దేవుని తీర్పు ఆయనను అంగీకరించని ఎవరిని విడిచిపెట్టదని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. దేవుని ఉగ్రత వెనుక ఎందుకు ఇంత మహా ఉగ్రత? దేవుని ఉగ్రత వెనుక ఆయన తీర్పు ఉందంట. ఏంది? దేవుని ఉగ్రత వెనుక ఆయన ప్రేమ ఉందంట. ఎన్ని సంవత్సరాల క్రితం ఆయన భూమి మీదకి వచ్చాడండి? ఆయన ప్రేమను ఎన్ని సంవత్సరాల క్రితం లోకానికి ఇచ్చాడు? ఆయన్ని పరిశోధించడానికి, ఆయన్ని పరిశీలించడానికి. అసలు బైబిల్ గ్రంథమే కరెక్ట్ కాదని చెప్పారు, దీనికి ఆధారాలు లేవని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతారు. చరిత్ర గురించి ఇష్ట ప్రకారంగా మాట్లాడుతున్నారు. దేవుడు చేసిన అద్భుతాల గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన ఉగ్రత వెనుక ఆయన ప్రేమ దాగి ఉందంట. ఆ ప్రేమ ఉగ్రత ముందు రాలా. ఏమొచ్చింది ముందు? ఆయన ప్రేమ లోకానికి పంచాడు. మీరు చెప్పండి, మీ కుమారుడో కుమార్తె 25 సంవత్సరాల వరకు వాడు ఆలనా పాలన అడిగింది చేశారు, ఏం కావాలన్నా చేశారు. మీ మాట ఒక విషయంలో వాడు వినకుండా వెళ్ళిపోతే ఎలాంటి ఉగ్రత వస్తుంది మీకు? లాస్ట్కి ఏమంటారు చెప్పండి? వాడు చచ్చాడు అని మేము అనుకుంటున్నాం. వాడు చచ్చిపోయాడండి. వాళ్ళ నాన్న కూడా స్నానం చేశాడు నేను సాయంత్రం. వాడిని చిన్నప్పటి నుంచి ఇలా పెంచాం, అలా పెంచాం, వాడికి మా కష్టాలు తెలియకుండా పెంచాం, వాడికి ఏం కావాలన్నా చూసాం. ఈరోజు వాడు మమ్మల్ని లెక్క చేయకుండా వెళ్ళిపోయాడు కాబట్టి వాడు చచ్చాడు అని అనుకుంటాం. ఈ గొర్రె పిల్ల ఉగ్రత మహాదినానికి వెనకాల ఇంకో కోణం ఉంది. ఏంటి ఆ కోణము? ప్రేమ అనే కోణం ఉంది. ఆ ప్రేమ ఫస్ట్ నీకు పంచిన తర్వాత ఆ ప్రేమను రిసీవ్ చేసుకోలేకపోయావు కాబట్టి, ఆ రక్షణను అందుకోలేకపోయావు కాబట్టి, ఆ సత్యాన్ని నువ్వు స్వీకరించలేకపోయావు కాబట్టి ఆ ఉగ్రత తప్పదు. ఇది దేవుని వాక్యము సెలవిస్తుంది. ఒకవేళ ఇంకా మనలో ఆయన వాక్యానికి విధేయత చూపించని వారం ఎవరన్నా ఉంటే, ఇంకా దేవుని యొక్క లేఖన భాగాలకి ఆయన సత్యానికి దూరంగా జీవిస్తూ ఉంటే, ప్రియమైన వాళ్ళరా, వాక్యాన్ని ముగించబోతూ ఉన్నాను. ఒకవేళ నేడే రక్షణ దినము, ఆయన తీర్పు ఎవరిని విడిచిపెట్టదంట. ఆయన తీర్పు ఎవరిని విడిచిపెట్టేది కాదు అని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. ప్రార్థన చేయబోతున్నాను. ఒక మంచి తీర్మానం తీసుకుందాం. ప్రభా, ఒకప్పుడు మీ ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయానయ్యా. ఆయన ప్రేమను నువ్వు అర్థం చేసుకోలేకపోతే తప్పకుండా మహా ఉగ్రత దినాన్ని నువ్వు తప్పించుకోలేవని దేవుని లేఖన భాగం తెలియపరుస్తుంది. ఆ ఉగ్రత మహాదినములో సంఘము, క్రైస్తవ విశ్వాసులు ఉండాలని దేవుని ఉద్దేశము కాదు. అందుకే ఆ ఉగ్రత దినము తప్పించబడడం కోసంగా ఆయన ప్రేమ కౌగిట్లకి ఈ దినమున మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఒకవేళ నీలో ఆయన ప్రేమ పట్ల ఆసక్తి ఉంటే ఒక మంచి తీర్మానం తీసుకొని నేటి రక్షణ దినము
అనుకూల సమయమని దేవుని వద్దకు రా. ఆ మహా ఉగ్రత దినాన్ని తప్పించుకొని ఆయనతో యుగ యుగాలు జీవించడానికి దేవుడు నీకు అవకాశము ఆధిక్యతనిచ్చాడు. అటు కృప సంఘానికి దేవుడు దయచేయునుగాక. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియుడా, నీ వందనాలు, స్తోత్రము నాయన. ఆ గొర్రె పిల్ల ఉగ్రత మహా దినము గురించి అయ్యా మీరు మాతో మాట్లాడారు ప్రభా. నీకే వందనాలు, స్తోత్రమయ్యా. అవును ప్రభా, ఆ ఉగ్రతకు వెనకాల నాయన, ఆ తీర్పుకు వెనకాల నాయన మీ ప్రేమను మేము జ్ఞాపకం చేసుకోవడానికి కృప చూపించండి. ఆ దినాన్ని మేము ఎదుర్కోవాలంటే నాయన మా వల్ల కాదు ప్రభా. దేని గురించి మేము ఆలోచిస్తున్నామో, ఎవరు మాకు ఆశ్రయముగా ఉన్నారని, దేది మాకు ఆశ్రయముగా ఉందని మేము అనుకుంటున్నామో, ఆ దినమున కొండలు గుట్టలు ప్రతిదీ ఈ భూమి మీద పారిపోబోతున్నాయి ప్రభా నాయన. ఆకాశ మండలములో ఉన్నటువంటి జ్యోతులు మీరు మానవుల కొరకు సృష్టించారు ప్రభా. ఆ జ్యోతులు దేవా నాయన అయా తీసివేయబడబోతున్నాయి. ఆకాశమే వస్త్రము వలె మీ ఎదుటి నుంచి పారిపోబోతుంది, చుట్టబడబోతుంది నాయన. ఎంత మహాత్మ్యము కలిగిన దేవుడవు తండ్రి. మొదటిసారి మీ ప్రేమను మాకు పంచారయ్యా. ఆ ప్రేమలో మేము నిలిచి ఉంటే మీతో యుగ యుగాలు మేము జీవించగలము ప్రభా. ఆ ప్రేమను మేము విడిచిపెట్టి ఉంటే దేవా, ఆ ప్రేమను అర్థం చేసుకొని నాయన ఆ ఉగ్రత దినాన్ని కేవలము మీ ప్రేమ మాత్రమే తప్పించగలదు ప్రభా. ఈ దినమే మీ ప్రేమ కౌగిట్లోకి మేము రావడానికి కృప చూపించమని ఉన్న వర్తమానము దేవా మీరు ఫలింప చేసి ఆశీర్వాదించమని యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి వాళ్ళ కొరకు సిద్ధపడదాం. ఒకవేళ మీలో వాళ్ళ కొరకు సిద్ధపడి ఉంటే ఆ రీతిగా ప్రార్థనలో